రావాలి అంటే ఎటువంటిది మనం చెయ్యాలి అనేది మనకు చెప్తారనమాట. ఒకటి మనకి ఏదైతే యోగాభ్యాసం అంటాం కదా, మనకి ధ్యాన యోగం అనేది శ్రద్ధతోటి కూడి చెయ్యాలి. ఇంకోటి నమ్మకంతోటి శ్రద్ధతోటి చేయాలి. రెండోది వచ్చేసి భగవంతుడు ఉన్నాడు అనుకొని భక్తిని చేయాలి. మూడోది వచ్చేసి భగవంతుడి యొక్క దివ్య కథ లీలల్ని మనము శ్రవణం చేస్తూ ఉండాలి. ఈ విధంగా అనేక రకాలుగా మనకి తెచ్చుకోవచ్చు అన్నమాట. జ్ఞాన మార్గంలో ఈ విధంగా వెళ్ళొచ్చు అన్నమాట. అయితే ఇలా ఏదైనా మనం చేయాలి అంటే మనలో మనకి ఒక 18 లక్షణాలు అనేవి రావాలి అనేది. సో ఆ లక్షణాలన్నీ గురించి కూడా మనము నేర్చుకున్నాం అనమాట. అవన్నీ నేర్చుకున్న తర్వాత మనకి 10 శ్లోకం వరకు కూడా ఆ లక్షణాలన్నీ వస్తాయి. 11వ శ్లోకంలో వచ్చేసి మనకి ఎవరైతే పరమాత్మలాగా చూస్తారో ఈ జ్ఞాన భక్తి యోగం ద్వారా వెళ్తే అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు భగవంతుడిని చూస్తారు అంటే పరమాత్మ రూపంలో. అది ఎలాగా అంటే ఆయన అన్ని చోట్ల వ్యాపించి ఉంటాడు అనేసి, ఆయనే ప్రకృతికి మూలాధారం అనేసి, ఆయనే అవ్యయుడు అనేసి, ఆయన కన్నా ఎక్కువ వాళ్ళు ఎవరు లేరు అనేసి, ఆ విధంగా అంటే వాళ్ళు ఎక్కడ చూసినా భగవంతుడిని చూస్తూ ఉంటారనమాట. సో అది మనం నేర్చుకున్నాం అనమాట. ఆ తర్వాత 12, 13 శ్లోకాల్లో మనం ఆ భగవంతుడిని ఏ విధంగా మనం గ్రహించగలుగుతాము, ఏ విధంగా చూడగలుగుతాము అనేది మనం ఎగ్జాంపుల్స్లో చూసామన్నమాట. ఆ తర్వాత మనకి ఈ మెటీరియల్ కవరింగ్స్ లేకుండా మనం ఎలా బద్దులు కాకుండా ఉండగలము అనేది మనకి ఏ విధంగా ఉంటుంది అనేది ఎగ్జాంపుల్స్ తోటి మనకి మిగతా 16 శ్లోకాల వరకు కూడా చెప్తారనమాట. ఆ తర్వాత 17 నుంచి 20 శ్లోకాలు ఎప్పుడైతే మనం ఆ ముక్త స్టేజ్కి వస్తాము అనేసి చెప్పాడు ఆయన, ఈ తీవ్రమైన భక్తి చేసుకునేలాగా ఆమె నమ్మదనమాట. ఎందుకు అంటే మనకి ఏం క్వశ్చన్లు అడిగింది ఎవరైనా చెప్తారా? నేను 4 క్వశ్చన్లు అడిగింది, అది ఆమె అడిగింది కదా కపిల భగవాన్ అని. దేవహూతి ఏమడిగింది? ఎవరు చెప్పరా? నేను నిద్రపోతున్నట్టే మీరందరూ నిద్రపోతున్నట్టున్నారు. సో ఏమడిగింది అంటే ఫస్ట్ క్వశ్చన్ ఆమె ఏమడిగింది, ప్రకృతి అనేది జీవుడు అనేది చాలా అవినాభావ సంబంధం రెండు కూడాను. అవి అసలు ఒకదాన్ని ఒకటి వదిలిపెడతాయా, అలా అది అవుతుందా అనేది ఆమె అడుగుతుందన్నమాట. ఇంకోటి ఎగ్జాంపుల్ ఏమడిగింది, ఎలా అయితే మనకి ఆ ఒక ఏమంటారు చక్కెరకి తీపిదనము, భూమికి యొక్క వాసన, నీటికి యొక్క రుచి, అవి ఎలాగైతే వదిలిపెట్టి ఒకదాన్నొకటి సపరేట్గా ఉండవో ఆ విధంగా మనకి ప్రకృతిలో ఉన్న త్రిగుణాల ఎఫెక్ట్ అనేది మన మీద ఉంటుంది, అది మనల్ని వదిలిపెట్టదు కదా అని ఆమె అడుగుతుందన్నమాట. తర్వాత అలాంటి వాళ్ళకి ముక్తి అనేది సంభవం మరి, ఈ ప్రకృతి యొక్క ప్రభావాలు ఇలా ఉన్నప్పుడు ఆ ముక్తి అనేది సంభవమా అనేది అడుగుతుందన్నమాట. ఆ తర్వాత 20వ దాంట్లో ఏమడుగుతుంది అంటే ఒకవేళ వాళ్ళు ఒక మానసిక కల్పనల ద్వారా కానీ ఇంకో పద్ధతి ద్వారా కానీ వాళ్ళు ఏమన్నా ప్రకృతి గుణాల నుంచి బయటపడినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి రాదు అనేది ఏమన్నా ఉందా? ఆ భయం అనేది ఎప్పుడు ఉంటుంది కదా, అది మళ్ళీ వస్తుందేమో అనేసి, అది అసలు సంభవమేనా అనేది అడుగుతున్నారనమాట. సో దానికి సమాధానంగా భగవంతుడు 21 నుంచి కూడా 23 శ్లోకాల వరకు కూడాను ఏమి చెయ్యాలి అనేది చెప్పాడనమాట. అంటే ఈ భయము అనేది రాకుండా ఉండాలి, ఇవన్నీ కూడా ఎలాగా అనేది భగవంతుడు చెప్తున్నాడు. సో దానికి ఫస్ట్గా మనకి 21 శ్లోకాల్లో ఏం చెప్పాడు అంటే భగవంతుడు తీవ్రమైన భక్తి చెయ్యాలి. ఏంటిది అంటే అది తీవ్రంగా ఉండాలి ఆ భక్తి అనేది. అంతేకాకుండా ఇంకా ఏంటి అంటే మనం దీర్ఘకాలం ఎంతో కాలం మనం శ్రవణం చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడే మనము బయటపడగలుగుతాము, ముక్తి అనేది మనకు దొరుకుతుంది అనేది చెప్తూ ఉన్నారు. ఇంకా ప్రకృతి లక్షణాలు మన మీద ఉండవు ఇవన్నీ ఏం చెప్పట్లేదు. బట్ ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అంటే ఫస్ట్ తీవ్రమైన భక్తి చేయాలి, ఇంకోటి ఏంటంటే భగవంతుని గుర్చిన శ్రవణం చేయాలి. సో దీంట్లో మనకి అప్పుడు మనం ఈ ప్రకృతి కల్మషాల నుంచి బయటపడతాము అనేసి. ఇంకోటి మెయిన్గా మనకి చెప్పింది ఏంటంటే ఎప్పుడైతే మనకి స్వధర్మ పాలన అనేది ఉంటుందన్నమాట. ఒకటి కాదు మనకి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి మనకి ఒక ధర్మం అనేది ఒకటి, స్వధర్మం అనేది ఒకటి ఉంటుంది. రెండోది వచ్చేసి మనకి సనాతన ధర్మ అనేది ఉంటుందన్నమాట. సో ఈ సనాతన ధర్మ అనేది భగవంతుడికి సేవ చేయడము, స్వధర్మ అనేది మనకి గుణాలను బట్టి మన యొక్క స్థితి మన దాన్ని బట్టి
గుణ కర్మాలను బట్టి మనకి ఏ ధర్మం చేయాలి అనేది ఉంటుందన్నమాట. సో ఈ రెండు రకాలైన కర్మలు ఏవైతే ఉంటాయో వాటిని చేసినప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూ అప్పుడు మనకి ఈ ప్రతిక్రియ అంటే ఏంటి అంటే మన యొక్క ఈ కర్మ బంధనాల్లో చుట్టుకుపోవడం ఇవన్నీ కూడా ఉండవు. సో ఆటోమేటిక్గా దానివల్ల ఈ ప్రకృతి కల్మషం అంటే ఈ త్రిగుణాల ఎఫెక్ట్ అనేది మన మీద ఉండకుండా మనం బయటపడతాము అనేది చెప్తూ ఉన్నారనమాట. సో అది సాధ్యము, ఎలా సాధ్యము అనేది మనకి ప్రపాదుల వారు శ్రీధర స్వామి కానీ ప్రపాదుల వారు కానీ ఏం చెప్తూ ఉన్నారంటే ఫస్ట్ పారాగ్రాఫ్ లో వచ్చేసి మనకి ఎప్పుడైనా సరే ఒక ఓన్లీ ప్రకృతి గుణాలే కాదు, ప్రకృతి గుణాల్లో ఉన్నప్పటికీ కూడా మన యొక్క మనం పనులు చేసుకొని మనల్ని బంధించకుండా ఉంటుంది. ఎందుకు అంటే దానికి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పారు, పోలీస్ శాఖ ఎగ్జాంపుల్ చెప్పారనమాట. ఎలా అయితే మనం పోలీస్ శాఖతో మాట్లాడుతూ సంబంధం పెట్టుకున్నాము అంటే మనం క్రిమినల్స్ ఏం కాదు, అలా ఏమీ కాదు. మనం కానీ ఇక్కడ ఉండి కూడా మనం ఆ విధంగా బయటకు ఉండొచ్చు అనేది దానికి ఇంకోటి ఏంటి చెప్తున్నారు, ఎప్పుడైతే మనం భగవంతుడికి సాంగత్యంతో ఉండి భగవంతుడి కోసమే మనం పనులు చేశాము అంటే అప్పుడు మనం ముక్తాత్మలం అయిపోతాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఇంకోటి ఎలాగా అనే దానికి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే కలువ పువ్వు ఎగ్జాంపుల్ చెప్పారు. ఎలా అయితే అది నీళ్ళల్లో ఉన్నప్పటికీ కూడా ఆ జలానికి కలవద్దు అనమాట, సపరేట్ గానే ఉంటుంది. అలాగే మనం ప్రకృతిలో ఉన్నప్పటికీ కూడా ప్రకృతి బంధాలతో అటాచ్ అవ్వకుండా మనం అనిమిత్త నిమిత్తేన అంటే మన యొక్క ధర్మం చేసుకుంటూ దాని యొక్క ప్రతిఫలం అనే దాని గురించి ఆశించకుండా మనం ఉండడం అనేది ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ లో అన్నమాట. తర్వాత రెండో పారాగ్రాఫ్ లో ఆ భక్తి అనేది ఎలా చేసుకోవాలి, అది ఉండొచ్చు అనేది అర్థమైపోయింది మనకి. సో ప్రకృతిలో ఉండి కూడా మనం బయటపడచ్చు అనేది మనకు అర్థమైంది. దాన్ని ఏ విధంగా చేసుకోవాలి అనేది మనకి రెండో పారాగ్రాఫ్ లో చెప్తూ ఉన్నారనమాట. దాంట్లో ఏంటి అంటే నువ్వు ఎప్పుడైతే తీవ్రమైన భక్తి చేస్తావో ఆ భక్తి ఎలా చేసుకోవాలి, పరిపక్వతతో చేసుకోవాలి. ఊరికే ఒకరోజు చేసి ఒకరోజు ఆపి ఇలా కాదు అన్నమాట. సో దాన్ని ఎప్పుడు కూడా ఈ మన స్వధర్మాన్ని ఏముంటుందో నిర్మలమైన మనస్సు, ఇది మెయిన్ ఇంపార్టెంట్ లైన్ అన్నమాట మనకి ఇక్కడ. సో నిర్మలమైన మనస్సు అంటే ఏంటి, మనకి ఎటువంటి కోరికలు లేకుండా మనకి పూర్తిగా భగవంతుడి కోసమే అనేది ఇది మెయిన్ అన్నమాట. సో మన కాన్షియస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము భగవంతుడి వైపే ఉంటే కృష్ణ కాన్షియస్, కృష్ణ భక్తి భావన అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా మనం చేసుకుంటూ ఉంటే ఏ పని చేసినా అది భగవంతుడి తృప్తి కోసమే, అంతే తప్ప నా తృప్తి కోసం కాదు అనేది మెయిన్ గా మనకి తెలిసి రావాలన్నమాట. సో ఆ విధంగా చేసుకుంటూ ఉంటే భగవంతుడు తృప్తి పొందుతాడు. అప్పుడు మనకి ఇంకొక కొన్ని రోజులు పోయిన తర్వాత మనకి ఎలా అలవాటు అయిపోతుంది అంటే ఏం చేసినా భగవంతుడి తృప్తి కోసమే చేస్తూ ఉంటాం, ఏమి చూసినా భగవంతుడే గుర్తొస్తూ ఉంటాడు అనమాట. సో ఆ విధంగా మనం తయారవుతాము. దానికి ఎగ్జాంపుల్ గా మళ్ళీ మనకి అర్జునుడి ఎగ్జాంపుల్ కూడా ప్రభుపాదులు వారు చెప్పారనమాట. సో ఇలా చేస్తూ వెళ్తే, ఇలాగే కాకుండా ఇంకో పని కూడా మనం చేయొచ్చు. అదేంటి అంటే అంటే ఏ పని చేస్తే యజ్ఞాతకర్మణ్యత లోకాయం కర్మబంధన అని మనం చెప్పుకున్నాం నిన్న. మనకి అనన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మేణ మనకి ఆ స్టేజ్కి రావాలన్నమాట. అంతే తప్ప అలా కాకుండా ఓకేలే నేను ఇటు పని ఈ పని చేస్తాను, నాకు ఈ లాభం వస్తుంది, నేను ఇది చేసుకుంటా ఇది చేస్తా, నేను రెండూ చేసుకుంటూ వెళ్ళిపోతాను అంటే అది కుదరదు. రెండూ చేయడం అనేది కుదరదు. కాకపోతే మొన్న మహారాజ్ వచ్చారు కదా మా ఇంటి, జనార్దన్ స్వామి మహారాజ్. ఆ రోజు ఆయన చెప్పారు నాకు రెండూ చేయాలనిపిస్తుంది, భక్తి చేయాలనిపిస్తుంది, ఎంజాయ్ చేయాలనిపిస్తుంది అంటే అప్పుడు మనం టాప్ లో ఏది పెట్టుకుంటున్నాము అనేది చూడాలి. ఓకే రెండు చేయాలనిపిస్తుంది, అది చెయ్యొచ్చు. కానీ ఎలాగంటే మనం ఏం చేస్తాము అంటే మనం టాప్ లో మన ఎంజాయ్మెంట్ ని పెట్టుకుంటాము, రెండో దాంట్లో భగవంతుడిది పెట్టుకుంటాము. కానీ మీరు ఎప్పుడైతే భగవంతుడిది టాప్ లో పెట్టేసి మీరు ఎంజాయ్మెంట్ అనేది కింద పెట్టుకున్నారో ఆటోమేటిక్ ఇది పెరుగుతూ పోతుంది, ఇది కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఒక రోజుకి మీకు తెలియకుండానే మీరు ఆ స్టేజ్కి వస్తారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. కానీ మనం ఏం చేస్తాము, ఏదైనా వచ్చిందనుకోండి ప్రయారిటీ ఫస్ట్ మనకు చూసుకుంటాం. ఏముంది అబ్బాయి వాడు భగవంతుడికి పెట్టకుండా మనం తింటే ఏమైపోతుందిలే, మనమేనా ఏంటి, ఎంతమంది పెట్టట్లేదు ఏంటి, అలా ఆలోచిస్తూ ఉంటాం అనమాట. సో అది ఉండకూడదు అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇది కాకుండా ఇంకోటి కూడా మనం చెయ్యొచ్చు అనేది ఇక్కడ పప్పిల భగవానుడు నాలుగో పారాగ్రాఫ్ చెప్తున్నారు. అది ఏంటి అంటే శ్రవణ కీర్తనములు. ఎప్పుడైతే వీటితోనే
మనం చేసుకుంటూ పోతే తీవ్రమైన భక్తి అనేది ఇంకా తొందరగా వస్తుంది మనకి. అందుకని శ్రవణ కీర్తనలు భక్తుల సాంగత్యంతో చేసుకొని మనం గనక ముందుకెళ్ళాము అంటే గ్యారంటీగా మనము తీవ్రమైన భక్తి చేయగలుగుతాము అనే చెప్తున్నారు. సో లాస్ట్ పారాగ్రాఫ్ లో ఏంటి అంటే ఏం వినాలి మరి? ఓకే, శ్రవణ కీర్తనలు, దాన్ని ఏం వినాలి, ఎలా వినాలి, ఎవరి ద్వారా వినాలి అనేది మనకి ఈ పారాగ్రాఫ్ లో చెప్తూ ఉన్నారనమాట. మనకి ఈ శాస్త్రాలు అనే వాటిని శృతులు అంటాము అనేసి. అవి రెండు రకాలు ఉంటాయి. ఒకటి భగవంతుడు చెప్పింది, రెండవది వచ్చేసి భగవంతుడు భక్తుల గురించి మాట్లాడింది ఉంటుంది అనమాట. అంటే వాళ్ళందరి గురించి భక్తులు చెప్పేది అన్నమాట. సో అది ఎగ్జాంపుల్ మనకి భగవద్గీత, శ్రీమద్ భాగవతం. భగవద్గీత భగవంతుడే స్వయంగా చెప్పాడు. శ్రీమద్ భాగవతం అనేది భక్తుడు భగవంతుడి గురించి భక్తుడి గురించి కలిపి చెప్పింది అనమాట. సో ఈ విధంగా మనకి రెండు రకాలైన శృతులు ఉంటాయి. దాన్ని స్మృతి, శృతి అని కూడా అంటాం. అంటే వినిన దాన్ని మళ్ళీ రిపీట్ చేసి చెప్పడం అనమాట. ఇంకోటి ఏంటి అంటే మనం వినిన దాన్ని గుర్తుపెట్టుకొని దాన్ని మరలా చెప్పడం అనమాట. అలాగా స్మృతి, శృతి అనేది రెండు రకాలుగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి చెప్పుకుంటూ ప్రపాదులు వారు ఏం చెప్తున్నారు అంటే వాటిని కూడా మనం ప్రామాణికంగా వచ్చినవే వినాలి. ఇప్పుడు భగవద్గీతలు అనేవి చూసాం అనుకోండి, ఎన్నో రకాలు ఉన్నాయి. ఒక రకమా ఎంతమంది, ఇప్పుడు మనం మార్కెట్లోకి వెళ్ళి చూస్తే మనకి రకరకాల పళ్ళు ఎలా దొరుకుతాయి, ఆ విధంగా భగవద్గీతలో రకరకాల వాళ్ళు రాసినవి కనిపిస్తూ ఉంటాయి. మరి వాటిలో ఏటి చదవాలి అంటే ఒక ప్రామాణికంగా వచ్చే గురువు నుంచి రాసిందే మనము చదవాలి అన్నమాట. అది కాకుండా ఏది పడితే అది చదవకూడదు అనేది. ఎందుకు అంటే మనకి తెలుసు ప్రపాదులు వారు యాజ్ యథా తథము అని రాశారు. ఎందుకంటే అది భగవంతుడు ఏ విధంగా చెప్పాడు, అర్జునుడు ఏ విధంగా అర్థం చేసుకున్నాడు అని ఆ తత్వంతో రాశారు కాబట్టి అది మనకి ఉపయోగపడుతుంది. అలాంటి వాటిని మనము అలాంటి గురువుల ద్వారా విని నేర్చుకుంటే ఏమవుతుంది, మనలో ఏమంటే త్రిగుణాల ఎఫెక్ట్ చిన్న చిన్నగా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. మనం హృదయంతస్థో హ్యభద్రాణి, మనలో శృణుతాం సుఖతాం కృష్ణ శ్లోకం ఉంది కదా మనకి. సో మనలో ఉన్న మలినాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని ఇది నిరంతరమైన శ్రవణం. అది కూడా ఎలాగా, మనం ఒక ఫిక్స్డ్ టైం అనేది పెట్టుకోవాలి. మనం ఏం చేస్తూ ఉంటాము, ఓకే ఎప్పుడో ఒకప్పుడు చదువుతాం లేప, ఒక పారాగ్రాఫ్ చదివితే చాలు కదా అని ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏడ్చుకొస్తాము. సాయంకాలం పడుకునేటప్పుడు గబగబా అనేసి చదివేసి నేను చదివేశాను ఒక పారాగ్రాఫ్ అనుకుంటాం. కానీ ఇలా కాదు. నేను రోజు బ్రేక్ఫాస్ట్కి ముందో, లంచ్కి ముందో, లేకపోతే పడుకునే ముందో అనేసి ఒక ఫిక్స్డ్ టైం పెట్టుకోవాలి. ఇప్పుడు మనం నిద్రపోయే ముందు మరి అలా చేస్తే కష్టం కదా మాతాజీ, నిద్ర వస్తుంది అని అనుకున్నారు అనుకోండి, మీకు అది చదవకపోతే నిద్ర రాని స్టేజ్కి వెళ్ళిపోతారు కొన్ని రోజులకి. ఇప్పుడు చూడండి మనకి దామోదరి ఉంది, నిద్ర పట్టలేదు అంటే వెంటనే తన దామోదరి ఏం చేస్తుంది అంటే హరే కృష్ణ మహామంత్రం ఒక మ్యూజిక్ అలవాటు పడిపోయింది, అది పెట్టుకుంటుంది. అది పెట్టుకుంటే తనకు తెలియకుండా నిద్రలోకి వెళ్తూ ఉందన్నమాట. సో ఆ విధంగా మనకి ఎలా అయిపోతుంది అంటే మనకు ఆ భాగవతమో భగవద్గీతో ఏదో ఒకటి, ఒక శ్లోకానో రెండు శ్లోకాలు ఏదైతే అది అనుకుంటారో అది కనుక మనకి చదవకపోతే మనకి నిద్ర పట్టదు. ఆ స్టేజ్కి వస్తామన్నమాట. అది ఎప్పుడు మనం ఫిక్స్డ్గా కాన్స్టాంట్ గా ఒకటే టైం పెట్టుకొని చేస్తున్నప్పుడు మాత్రమే ఈ ఉపయోగం అనేది ఉంటుంది. అలా కాకుండా నీ ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు చేస్తూ, ఓకే నిజంగా మనకి పనుండి ఆ రోజు ఒక్క రోజు కుదరక మనం చేసింది వేరు. కానీ మనకి పనుండి కాదు, పాడు కాదు, మనకి ప్రయారిటీ ఏంటి అంటే మన పనులు కాబట్టి దానికి చిన్నగా నెట్టుకుంటూ పోతాం. నేను ఇప్పుడు ఒక 4-5 రోజుల నుంచి చూస్తున్నాను, చాంటింగ్ ప్రయారిటీ ఏనే ఇవ్వట్లేదు నేను. సో ఆటోమేటిక్ గా మొత్తం నా ప్రోగ్రామ్ అంతా అస్తవ్యస్తం అవుతా ఉంది. అందుకే చూడండి, నేను పగబా కింద పరిగెట్టిన పిల్లల కృష్ణ క్లాసులకి భక్తుడు. మళ్ళీ రాను. మాతాజీ, చెప్పమ్మా. నా పరిస్థితి అలాగే ఉంది మాతాజీ. మీతో కూర్చో చేసినప్పుడు నాకు సూపర్ ఉండేది. ఈ కాల్ వచ్చిన దగ్గర నుంచి నేను ఎలాగే చేయలేకపోతున్నాను కదా. మార్నింగ్ ఆ మందులు డ్రౌజినెస్ కి చాలా కష్టంగా ఉంది మాతాజీ. మార్నింగ్ అయిపోతే డివోటీ అసోసియేషన్ తో సూపర్ ఉంటది డే అంతాని. చాలా ఫేస్ చేస్తుంది ఎస్ మాతాజీ. మాతాజీ, ఇవన్నీ కూడా మనందరికీ ఎక్స్పీరియన్స్ అయినవే ఇవి. కానీ ఏంటంటే ఇక్కడ మనకి ప్రపాదుల వారు కూడా అదే చెప్తున్నారు అనమాట. మెయిన్ గా మనం చేయాల్సింది ఏంటి, శ్రవణం చేయాలి. దానివల్ల మనం శుద్ధి పడతాము. కానీ ఒక ఫిక్స్డ్ టైం అనేది పెట్టుకొని అది చెయ్యకపోతే నేను టిఫిన్ తినను. నేను చెప్పాను కదా, నాకు ఒక కృష్ణ కథాదేశంలో ఒక ప్రభు మాతాజీ ఉన్నారు, మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు అనమాట. సో వాళ్ళు ఎలాగా అంటే 16 రౌండ్లు చాంటింగ్ అయితే తప్ప బ్రేక్ఫాస్ట్ తినము. ఇది వాళ్ళ రూల్. అది
రాత్రి దాకా చెయ్యకపోయినా బ్రేక్ఫాస్ట్ తిన్నారు. వాళ్ళు ఇంక తినరు లంచ్ అంటే, బ్రేక్ఫాస్ట్ తినలే లంచ్ టైంకి లంచ్ తినొచ్చు అని అనుకోకండి. వాళ్ళు ఇంక ఏమీ తినరు. సో 16 రౌండ్లు అయిపోతేనే వాళ్ళు తినడం అనేది చేస్తారు అన్నమాట. సో ఇది మనం పెట్టుకున్నాము అనుకోండి, ఆటోమేటిక్ గా పొద్దున్నే లేసి చేయడం అనేది మనకి అలవాటు అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనం కూడా చేసాము అంటే కొన్ని రోజులకి ఏంటి అంటే మనకి ఈ ప్రకృతి మీద ఆధిపత్యం చెలాయించాలి అనే కోరిక మనకి మెయిన్ గా ఏమనుకున్నాము, ఈ ప్రకృతి మనల్ని బంధించడానికి గల కారణాలు ఏంటి? రెండు మెయిన్ కారణాలు చెప్పుకున్నాం. ఎవరికైనా గుర్తుందా? లార్డింగ్ ఓవర్ మాతాజీ, ఒకటి మన డిజైర్స్, మన కర్మానుసారం. ఇచ్చ, ద్వేష. మెయిన్ గా ఒకటి మనం ఏంటంటే ప్రకృతి మీద ఆధిపత్యం చెలాయించాలి అనేసి, ఇంకోటి మనం ఏందంట అందరూ వీళ్ళే కదా మనుషులు, భగవంతుని ఎందుకంటే గుడికి వెళ్ళి పూజ చేయాలి. చాలా మంది దగ్గర మీరు వినుంటారు, ఎక్కడ లేడమ్మా భగవంతుడు, ఎందుకమ్మా అంత కష్టపడి తిరుపతికి వెళ్తారు. మీరు వినే ఉంటారు చాలా మంది దగ్గర ఇది. ఇప్పుడు అంత క్రౌడ్ లో వెళ్ళకపోతే దేవుడు ఇంట్లో లేడా అనే పదాలు విని ఉంటారు. సో ఇది ఏంటంటే ఒక చిన్న అసూయాట అయిపోయాయి అనమాట. అది అదేదో మన మంచి కోసం చెప్పారని మనం అనుకుంటాము. బట్ కానీ ఏంటంటే ఎంతో కొంత చిన్న అసూయ ఉంటుంది. వీళ్ళు ఎందుకు ఎన్నిసార్లు పోతున్నారు అని ఏదో ఒకటి చెప్పాలి అనేసి, ఆ విధంగా అంటే మనం ఇబ్బంది పడతామని కొంతమంది తల్లిదండ్రులు లాంటి వాళ్ళు. బట్ ఎక్కువగా బయట నుంచి విన్నాము అంటే వాళ్ళకి ఆ ఈర్ష్య అసూయ అనేది ఉంటుంది అనమాట. సో వీటి వల్లనే మెయిన్గా మనకి ప్రాబ్లం అనమాట. సో వీటి నుంచి మనం ఆ కామం లోభం అన్నీ కూడాను నెమ్మది నెమ్మదిగా నశించిపోయి మనం కొన్ని రోజులకి ఏంటంటే సత్వగుణంలోకి వచ్చేస్తాము. ఆ సత్వగుణంకి వచ్చిన తర్వాత శుద్ధ సత్వాలోకి ఆటోమేటిక్గా మనం వెళ్ళిపోతాము. అందాక మనం బ్రహ్మభూత స్టేజ్కి వస్తాము. అప్పుడు ఏంటి అంటే మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా మనకి ఏంటి అంటే ఏమి జరిగినప్పటికీ కూడా ఆ ప్రభావం అనేది మన మీద ఉండదన్నమాట. సో అది మనకి ఈ శ్లోకం ద్వారా మనకి ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారు. సో నెక్స్ట్ శ్లోకాలు ఏం చెప్తున్నారు అనేది చూద్దాం. సో ఫస్ట్ మనకు చెప్పింది ఏంటి, తీవ్రమైన భక్తి చేసుకోవాలి అనేసి, అది కూడా ఎంత చాలా ఎక్కువ రోజులు చేయాలి అనేసి, ఇంకోటి అధికంగా శ్రవణం చేయాలి అనేసి, ఇంకోటి ఏంటి మనకి మన యొక్క రిజల్ట్స్ కోసం మనము మన స్వధర్మం అనేది చేస్తూ ఉండాలి. దాని యొక్క రిజల్ట్స్ ఆశించకుండా ఉండాలి అన్నమాట. సో ఈ విధంగా మనకి చెప్పిన తర్వాత నెక్స్ట్ శ్లోకాలు ఇంకా ఏం చెప్తున్నారు అనేది చూద్దాం అన్నమాట. జ్ఞానేన దృష్టతత్వేన వైరాగ్యేణ బలీయస తపోయుక్తేన యోగేన తీవ్రేణాత్మ సమాధిన. నాకు హరే చంద్రిక మాత కృష్ణ మాతాజీ. సారీ. ఆ, నాకు చంద్రిక మాత చదువుతారు. నెక్స్ట్ జ్ఞానేన దృష్టతత్వేన వైరాగ్యేణ బలీయస తపోయుక్తేన యోగేన తీవ్రేణాత్మ సమాధిన. ఈ భక్తి యోగమును పూర్ణ జ్ఞానముతోనూ మరియు తత్వ దృష్టితోనూ దృఢముగా నిర్వహింపవలెను. ఆత్మ సమాధి యందు స్థిరముగా నెలకొనుటకు మనుజుడు తీవ్ర వైరాగ్యయుక్తుడై తపోయోగములను కావింపవలెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇంకోటి పూర్ణ జ్ఞానం ఉండాలి అని చెప్తున్నారు. అంటే భగవంతుడు ఎవరు, మనం ఎవరిమి ఏంటి అనేది పూర్తి జ్ఞానం ఉండాలి. ఇంకోటి తత్వదృష్టితో దృఢంగా ఉండాలి. అంటే మనకి ఏంటంటే మనం ఏం చేస్తాము అంటే కొన్ని రోజులు పోయిన తర్వాత మనకి ఆ నిజమైన దృక్పథంలో చూడడం మానేస్తాం. ఇలా అయి ఉంటది ఏంట్లే, అలా అయి ఉంటది ఏంట్లే అని అనుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా పూర్తి జ్ఞానంతో, నిజమైన దృష్టితోటి, అంటే మన జ్ఞానంతో నేర్చుకున్న నాలెడ్జ్ తోటి దాంతో మనం దృఢంగా ఉండాలి అనమాట. కానీ మనం ఏమవుతుంది, ఆ దృఢత్వం అనేది మనకి మెయిన్ ప్రాబ్లం అనమాట. ఒకరోజు చేస్తాము, ఒకరోజు చేయము. మనకి ఆ విశ్వాసం అనేది తక్కువగా ఉంటుందన్నమాట. ఓకే, ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, మనం ఒక రోజు ఓపిక పడతాం, 2 రోజులు ఓపిక పడతాం, 3వ రోజు మనలో సన్నగిల్లిపోతుంది అనమాట ఆ విశ్వాసము అనేది. సో అలా ఉండకుండా ఉండాలి అనేది ఇక్కడ మనకి మెయిన్గా చెప్తుంది అనమాట. జ్ఞానేన వైరాగ్యేన, ఇంకోటి జ్ఞానము వైరాగ్యము అనేది పూర్తిగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనము దీంట్లోకి ఈ ప్రకృతి ఆధిపత్యం నుంచి మనము బయటపడగలుగుతాం. అంటే ముక్తి అనేది మనకి దొరకగలుగుతుంది అనేసి చెప్తున్నారనమాట. సో ఇంకోటి ఏంటి అంటే ఆత్మ సమాధి యందు స్థిరముగా నెలకొనుటకు, అంటే మనం ఏంటి అనేది తెలుసుకొని పూర్తి అంటే ఇంకా మనకి ఇంకో డైవర్షన్ అనేది రాకుండా ఉండాలి అని అంటే దానికి చేయాల్సింది పూర్తి జ్ఞానం ఉండాలి,
పూర్తిగా వైరాగ్యం అయి ఉండాలి. ఇది మనకి చెప్తూ ఉన్నారు. ఎందుకంటారు ఈ జ్ఞానము వైరాగ్యము ఉండాలి అని చెప్తున్నారు? హరే కృష్ణ. ఎందుకంటారు? హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. వైరాగ్యం లేకపోతే మళ్ళీ మనం ఇందులో బంధం చెప్పుతాం కదా మాతాజీ. ఈ భౌతిక ప్రపంచంతో ఆ కోరికల మీద వైరాగ్యం ఉండాలి కదా. తీవ్ర వైరాగ్యం. నార్మల్ వైరాగ్యం అంటే మళ్ళీ పడిపోతాం, అందుకని తీవ్ర వైరాగ్యం అని చెప్తున్నారు. అంటే హరే ఇక అసలు కృష్ణ. చూసినా కూడా మనకు అది మళ్ళీ అది ఒక భౌతికమైన వస్తువు, ఇది నా కోసము అనే స్టేజ్ రాకూడదు అనమాట. అంటే ఆ జ్ఞానము అనేది అంత డీప్గా ఉండాలన్నమాట మనకి. అది గీతా మాతాజీ చెప్పండి ఏంటో. ప్రణామం మాతాజీ. అదే జ్ఞానం అనేది ఉంటేనే మనం వైరాగ్యం వస్తుంది కదా మాతాజీ. అంటే మనకు తెలవాలి కదా, భగవంతుని గురించి తెలిసినప్పుడు అని జ్ఞానం మనకి ఉంటేనే. మనం ఇంతవరకు కూడా ఒకటి విన్నాం, మీరు ఇప్పటి వరకు మనం చెప్పుకున్నట్లు జ్ఞానము వైరాగ్యం అనేది ఎలా వస్తుంది అనుకున్నాము? శ్రవణం ద్వారా, భక్తి ద్వారా. ఆ, భక్తి అనేది భౌతికమైన వాటి మీద నుంచి కూడా వైరాగ్యం రావాలి మాతాజీ. అన్నిటి మీద రావాలి. అయితే శ్రవణం ద్వారా మనకి మాతాజీ. ఎప్పుడైతే మనం భక్తి అనేది చెయ్యడం మొదలు పెడతామో అది ఒక తల్లి లాంటిది అనమాట. ఆ తల్లిని మనం 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 వెళ్తూ ఉంటే పిల్లలు వెనకాల వస్తారా లేకపోతే ఎటన్నా వెళ్ళిపోతారా? కోడి వెళ్తుంది అనుకోండి, కోడి వెనకాల తల్లి వెళ్తుంది అనుకోండి, కోడి పిల్లలు వెళ్తాయా లేదా? ఆ, వెళ్తాయి ఒక బాత్ చూసాము, ఒక వెళ్తాయి. బాత్ రకాలు వస్తూ ఉంటాయి కదా. సో ఆటోమేటిక్ గా మనం భక్తి మొదలు పెట్టాము అంటే దాని వెనకాల మనకి ఆటోమేటిక్ గా జ్ఞానం వైరాగ్యం అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని అవి తల్లి వీళ్ళని పిల్లల కింద చెప్తూ ఉంటారు. అందుకే మనకు భక్తి యోగం ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో అందుకని ఇక్కడ జ్ఞాన యోగంలో ఏంటంటే అవి చెయ్యకపోయినా పూర్తిగా జ్ఞానం సంపాదిస్తే దానివల్ల తీవ్రమైన వైరాగ్యం వస్తే అప్పుడు నువ్వు ఆ స్టేజ్కి రాగలవు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట. సో ఇక్కడ మనకి ప్రపాదుల వారు ఏం చెప్తూ ఉన్నారు అంటే ఎవరిని పడితే మనం ఏంటంటే ఒక గుడ్డిగా నమ్మేసి ఆ విధంగా వాళ్ళతో అదే వెళ్ళిపోయి మనం చెయ్యడం కాదు. మనంతట మనం తెలుసుకొని కూడా కొంతమంది ఫాలో అవుతూ ఉంటారనమాట. సో అది చెప్తూ ఉంటారనమాట. గుడ్డిగా మనం అది చెయ్యకూడదు, తెలుసుకొని దాన్ని ఫాలో అవ్వాలన్నమాట. అది దాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే భగవంతుని గురించి మనకి పూర్ణ జ్ఞానంతోనూ మనం భక్తి యోగా నిర్వహింపాలి అని చెప్తున్నారు. కానీ అది ఏంటంటే మేబీ జ్ఞానయోగానికి కావాలేమో, కానీ ఇదే క్వాలిటీ అమ్మో నాకు ఏ జ్ఞానం లేకుండా నాకంతా విడిమిడి జ్ఞానము, నేను ఇప్పుడు భక్తి అనుకుంటున్నాను, ఇది నాది భక్తా కాదా అని మీరు ఎవరు కూడా సందేహపడక్కర్లేదు. మనం సాధనా భక్తి అనేది చేసుకుంటున్నాము. సో చేసుకుంటూ చేసుకుంటూ కొన్ని రోజులకి ఏమవుతుంది, మనలో వైరాగ్యం. సో ఇప్పుడు చూసాము అంటే మనలో పూర్తిగా రాలేదు వైరాగ్యం, కొంత వచ్చింది. అది కాకపోతే ఎప్పుడైనా మళ్ళీ కొంచెం బేరీ చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి వైరాగ్యం చాలా కిందకు ఉంటుంది, మనకి ఆసక్తి అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మనము భక్తి యోగంలో కానీ వైరాగ్యం కానీ తీవ్రంగా వెళ్ళిపోయింది అంటే ఆటోమేటిక్గా మనకి పూర్తిగా విరక్తి అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఎవరైనా సరే మనం భక్తిలో ముందుకు వెళ్ళామా లేదా అని చెప్పాలి అంటే కొలమానం ఏమని చెప్పుకున్నాం, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఏంటిది కొలమానం మనకి? మనకు భౌతిక కోరికలు తగ్గిపోవడం. భౌతికమైన కోరికలు లేకపోతే భౌతికమైన వాటి మీద ఆసక్తి అనేది మనకి ఇంట్రెస్ట్ తగ్గుతుంది. దూరంగా తగ్గిపోతుంది అనమాట. దాన్ని బట్టి మనం బేరీజ్ చేసుకోవచ్చు. ఎవరో వచ్చి మీరు ఇలా మారిపోయారు, మీకు ఎంత భక్తి ఉంది, అమ్మో మీరు చాలా బాగా చేస్తున్నారు అంటే అది మనకే తెలుస్తుంది, పక్క వాళ్ళకి అర్థం కాదు అంత ఎక్కువగా. ఎందుకు మనకే తెలుస్తుంది? మనం మనకి బయట వాళ్ళ దగ్గర వేటి పైన ఇంట్రెస్ట్ ఉందని మనం బయట వాళ్ళ దగ్గర డిఫరెంట్. మనం చేస్తా ఉండొచ్చు, నాకు అన్ని వచ్చు అన్నట్టు. ఇప్పుడు చూడండి, ఒక్కొక్కసారి మనకి ఏమీ తెలియదు అని ముద్దపప్పులాగా కూర్చోలేం మనం. కొన్ని పరిస్థితుల్లో ఏంటంటే వెళ్ళి అవునా, ఎస్ అవునవును, ఎక్కడెక్కడ విన్నాను నేను కూడా అనేసి మాటలు కలుపుతూ ఉంటాం. నిజంగా మనకి జీరో నాలెడ్జ్, ఏమీ తెలియదు. కానీ ఏం చెప్తూ ఉంటాం, అవునవును అవును అవునవును నేను కూడా విన్నా, అవునవును అవును అంటా ఉంటాం అనమాట. నిజంగా తెలిసా లేదు. ఎందుకు అంటే అది మనం వాళ్ళతో ఏదో మరి మనం పప్పు సొద్దులం అని తెలియకుండా ఉండాలి అని కవరింగ్ చేస్తూ ఉంటాం అనమాట. సో అలాంటిది మనం కొంతమంది ముందు కవరింగ్ చేసినప్పటికీ కూడా మనకి అర్థమైపోతుంది మనం ఎంత మారాము అనేసి. ఏదైనా ఒక వస్తువు చూసిన వెంటనే నీకు తినాలి అనిపించిందా,
మనం ఇంకా మారలేదు. లేదు ఇది నేను భగవంతుడికి పెడదాము అనిపించిందా, మనకి విరక్తి అనేది వస్తుంది. ఒక పార్టీకి వెళ్ళామా, అబ్బా ఈ పార్టీ ఏందబ్బా అనిపించి ఒక మూల కూర్చున్నామా, అది లేదు లేదు పార్టీలో ఫస్ట్ కొంచెం విరక్తిగా కూర్చుంటాము, తర్వాత వెళ్ళి అమలాక్కలతో కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటాము. అప్పుడు ఇంకా మనం ఏమీ మారినట్టే అన్నమాట. సో అదే ఇక్కడ ప్రపాదులు వారు చెప్తున్నారు. ఏదైతే మనకి మనము భక్తిలో ముందుకి వెళ్ళాము అంటే మనకి ఆటోమేటిక్గా వైరాగ్యం అనేది వస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మనకి అర్థమైపోతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఇంకోటి ఏంటి అంటే ఏది తాత్కాలికమైనది ఏది కృత్యమైనది అది మనకి దృఢంతో తెలుసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు కదా. అది ఏంటి అంటే మనకి ఓకే ఇది వైరాగ్యాన్ని కలిగిస్తుందా లేదా, మనకి మనం చెప్పుకున్నాం కదా మొన్న కూడా, ఏదైతే ఉపశమనానికి ముందు తీసుకోకుండా దాని నిర్మూలనకి ఏదో అది చెయ్యాలి కానీ మనం ఉపశమనానికి చూస్తూ నాకు వైరాగ్యం వచ్చింది నాకు వైరాగ్యం వచ్చింది అనుకున్నాం అనుకో, ఎలా అంటే ఇప్పుడు మనకి జాండ్రీస్ వచ్చినప్పుడు ఏది తిన్నా చేదుగా ఉంటది, ఆ టైంలో మనకి స్వీట్ అంటే చాలా విరక్తి వచ్చేస్తుంది. అప్పుడు ఏమనుకుంటాం, అమ్మా నాకు స్వీట్లు అంటే విరక్తి వచ్చేసింది నేను భక్తిలో ముందుకెళ్ళిపోయాను అని అనుకుంటాం. ఆ జాంట్రీస్ తగ్గిపోనియండి, తర్వాత ఏమవుతుంది, మళ్ళీ యాజ్ పునరావృతం ఇట్ ఈస్ అవుతుంది యాజ్ మాతాజీ. ఇట్ ఈస్ గా స్వీట్ చూసిన వెంటనే తినేసి అబ్బా ఎంత అయిపోతుంది. బాగుందో అనిపిస్తుంది. అప్పుడంతా విరక్తి ఎక్కడికి పోయింది, లేదు. అది ఏంటంటే ఆ క్షణికావేశంలో వచ్చే విరక్తి అనమాట. అది ఎందుకు అంటే రుచించట్లేదు, ఏది తిన్నా తీపి తిన్నా చేదుగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఏమీ తెలియదు కాబట్టి ఆ కరోనా టైం. బాధలో బాధ ఉన్నప్పుడు మాత్రమే విరక్తి ప్రకటిస్తాం మనం. కరెక్ట్. ప్రవర్తి కరెక్ట్. మన కరోనా టైంలో ముక్కులకి రుచులు ముక్కులకి వాసనలు తెలియలేదు, నోటికి రుచులు తెలియలేదు కరోనా వచ్చిన వాళ్ళకి. నాకు ఏమీ తినబుద్ధి వేయట్లేదప్పా, ఇక నాకు జీవితం మీద విరక్తి వచ్చిందప్పా, నేను ఎంత భక్తే చేసుకుంటాను అని అన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అది అయిపోయి నార్మల్గా అయిపోయినాక నార్మల్గా నార్మల్ స్టేజ్కి వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారనమాట. సో ఇదంతా కూడా నేను శ్మశాన వైరాగ్యం. శ్మశాన వైరాగ్యం టైప్ అన్నమాట. అమ్మో, ఎందుకంటే మనం చూడండి ఎంత మోహంలో ఉన్నా, మరకట వైరాగ్యం కూడా అంటారు కదా, మరకట వైరాగ్యం. మనం ఎంత మొహంలో ఉన్నాము అంటే మన ముందు అందరూ చనిపోతున్నారు మన దాకా రాదు అనుకునే మూర్ఖులు అన్నమాట మనం. చూడండి మనం ఎవరైనా మనం ఏదో రోజు చచ్చిపోతాము అనే అసలు తలంపు వస్తుందా మనకి, ఇవాళ కాతే రేపైనా నేను చచ్చిపోతానులే, దాని బదులు ఏదో ఒకటి నేను చేసుకుంటాను అనే తలంపు వస్తుందా మనకి. అందరూ చనిపోతూనే ఉంటారు, మన ఇంట్లో ఎంతో మంది పోతూ ఉంటారు, చూస్తూనే ఉంటాము. కానీ ఈ వైరాగ్యం విరక్తి అనేది రానే రాదు. ఇంకా ఏదో సంపాదించాలి ఇంకా ఏదో చెయ్యాలి అని ఆ కోరిక అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో అదే ఇక్కడ మనకి ప్రపాదులు వారు చెప్తున్నారు. సో ఈ దీంతో ఏంటి అంటే ఆ దృఢంగా ఎలా ఉండాలి, వైరాగ్యం అనేది ఎలా తెచ్చుకోవాలి అంటే మనకి భౌతికమైన వాటి మీద ఆకర్షణ తొలగాలి. దానికి ఎగ్జాంపుల్గా కొన్ని ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారు, ఒక తపస్సు లాగా చేయాలి అని. ఆ తపస్సు అనేది ఎలాగా అంటే మనకి ఏకాదశి రోజులు వచ్చిన రోజు నేను ధాన్యం అనేది పట్టుకోను, ఈ ఓన్లీ నేను కింద పడినవే తింటాను, ఈరోజు ఫ్రూట్సే తింటాను అని ఆ 2 రోజులు నిష్టగా చేయడము. ఇంకా మనకి కృష్ణ జన్మాష్టమి కానీ ఈ తిరోభావాల దినాలు కానీ ఇలా స్పెషల్ డేస్ అనేసి వస్తాయి. అలాంటి రోజుల్లో మనం ఫాస్టింగ్లు ఉండడము, ఈ విధంగా ఒక తపస్సు లాగా చెయ్యాలి. దాన్ని ఇంకంతే, ఓకే నాకు ఈరోజు ఆకలేస్తుంది నాకు ఈరోజు బాగాలేదులే నేను తినేస్తాను లేబ్బా రేపు నుంచి మానేస్తాను లేబ్బా, అలా కాదు. ఒక్కసారి మనం అనుకున్నాము అంటే ఇంకా అదంతే ఆ తపస్సులోకి వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా మళ్ళీ వెనక్కి చూడటం అనేది ఉండకూడదు. ఆ విధంగా చెయ్యాలి అనేది, దాన్నే యోగం అంటే ఏంటి అంటే అంత తీవ్రంగా చేయాలి. మన ఇంద్రియాలని మనస్సుల్ని అన్నిటిని నియంత్రించుకుంటూ మనం ఏ విధంగా అయితే చేస్తామో ఏదో ఒక రోజుకి మనకి ఆత్మకి పరమాత్మకి సంబంధం ఏర్పడిపోయి మన నిజస్థితి యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటాం అన్నమాట. వీటన్నిటి ఇలా చేసుకుంటేనే మనం భౌతిక ప్రభావాల నుంచి బయటపడతాము, లేకపోతే లేదు అని చెప్పి చెప్తున్నారు. సో మనకి ముందేమో శ్రవణం ఎలా చేసుకోవాలి అని చెప్పారు. దీంట్లో ఏంటి అంటే యోగము అనేది జ్ఞానము అనేది ఎలా తెచ్చుకోవాలి అంటే మనం ఈ భక్తిని ఒక తపస్సు లాగా చేస్తూ ఉంటే మనకి తెలియకుండానే కొన్ని రోజులకి జ్ఞానం వస్తుంది వైరాగ్యం వస్తుంది అనేది ఇక్కడ మనకి ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారు అనమాట. సో ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నారో చూద్దాం. ఇంకా ప్రకృతి పురుషస్యేహ దహ్యమానా త్వహర్నిశం తిరో భవిత్రీశనకైః అగ్నేర్యో నిరివారణిః. హరే కృష్ణ మాతాజీ. హరే చదవండి, కృష్ణ మాతాజీ. ఈరోజు బండారు ప్ర- మాత.
ప్రకృతి పురుషస్యేహ దహ్యమానా త్వహర్షిష అంతేనా మాతాజీ? హర్నిషం. త్వహర్నిశం తిరో భవిత్రీశనకైరా నేర్యో నిరివారణీః. ప్రకృతి ప్రభావము జీవుని కప్పివేసి యుండును కనుకనే అతడు ఎల్లప్పుడూ ఆ ప్రపంచ ఆ ప్రచండాగ్ని. ప్రచండ ప్రచండాగ్ని ఎందున్నట్లుగా నుండును. అగ్నికి అగ్నికి కారణమగు కాష్టములు ఆ అగ్ని చేతనే హరింపబడినట్లు తీవ్రమగు భక్తి యోగంచే ఆ ప్రభావము నశించిపోగలదు. సో థ్యాంక్ యూ మాతాజీ. ఏంటంటే ఆమె డౌట్ పడుతూ ఉంది కదా, నిజంగానే ఈ భక్తి యోగం ఇలా చేసుకుంటే అవుతుందా అని ఆమె ఏమన్నా డౌట్ పడుతుందేమో అనేసి ఇప్పుడు ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు అనమాట. ఎలాగంటే ఇప్పుడు మనము అగ్ని వెలిగించాలి అనుకోండి, మనం ఏం పెడతాం, రెండు కట్టెల్ని బాగా రబ్ చేసి కానీ, లేకపోతే ఒక కట్టె ముక్కకి మనం ఇలా కాష్టం అంటే ఏంటి, చెక్క ముక్క అన్నమాట. సో దాన్ని మనము మంట పెడతాం. అప్పుడు ఏమవుతుంది, చెక్క అనేది ఉంటుందా అక్కడ? మనం ఎప్పుడైతే అగ్ని రగులుకుంటుందో ఏమవుతుంది, ఉండదు, ఉండదు కాలిపోతుంది. మాతాజీ, ఉండదు, కాలిపోతుంది. కాలిపోతుంది. ఉంటుంది, అది బూడిద. బూడిదైపోతుంది. సేమ్ అదే విధంగానే మనకి ఏంటంటే ఈ ప్రకృతి ప్రభావం అనేది మనల్ని కప్పివేస్తుంది. కప్పివేసినప్పటికీ కూడా మనం ఎప్పుడైతే ఈ భక్తి అనే మంట పెడతామో ఆటోమేటిక్గా ఆ భక్తి ఏం చేస్తుంది అంటే ఆ ప్రకృతి ప్రభావం మనలో ఏర్పడే ప్రభావాన్ని కాల్చి పిప్పి చేసేస్తుంది అనమాట. సో అప్పుడు ఏంటి, ఇంకా ఆ ప్రకృతి మన మీద ప్రభావం చూపిస్తున్నప్పటికీ కూడా దాని ఎఫెక్ట్ మన మీద ఉంటుందా? ఇప్పుడు చెక్క అంతా కాలి బూడిదైపోయింది అనుకోండి, తర్వాత వెళ్ళి మనం మంట పెడితే ఏమన్నా వస్తుందా దాంట్లో? ఏం రాదు మాతాజీ. ఇంకేముండదు, మళ్ళీ బూడిదే వెళ్ళిపోతుంది ఉంటుంది, అన్నది బూడిద కదా. బూడిద సేమ్ ఉంటుంది. అలాగే ఏంటంటే ప్రకృతి మన మీద ప్రభావం చూపించాలి అని అనుకున్నప్పటికీ కూడా మన దగ్గర అప్పటికి మొత్తం కూడా ప్రకృతి ప్రభావం అంతా కూడా నిర్వీర్యమైపోయి ఉంటుంది. సో దానివలన అది మన మీద ఎటువంటి ప్రభావము చూపించలేదు. అలా మనలో ఉన్న ప్రభావాన్ని అంతా అది హరించేసి మనకి ఆ వైరాగ్యం విరక్తిని అనేది కలుగు చేస్తుంది. కాబట్టి దానివలన మనల్ని ఏమీ చెయ్యలేదు, అది ఆ కప్పు వేసిన దాన్ని వదిలించేస్తుంది మన మీద. ఆ విధంగా ఈ ఎగ్జాంపుల్ చెప్పేసి మనం భక్తి యోగంతో ఇది అవుతుంది అనేది చెప్తున్నారనమాట. ఇది కరెక్టే కదా, అవునా కదా? ఇప్పుడు ఎగ్జాంపుల్ కరెక్ట్గా సూట్ అయిందా లేదా, మీకు ఎక్కడైనా డౌట్ ఉందా? అయింది. లేదు మాతాజీ, డౌట్ లేదు. ఓకే. సో అదే ఇక్కడ ప్రపాదుల వారు కూడా సేమ్ అదే విధంగా చెప్తూ ఉన్నారనమాట. ఎలాగైతే భక్తి యోగములో అది ఆటోమేటిక్గా నిక్షిప్తమై ఉంటుంది మనలో అన్నిట్లో కూడాను. యాక్చువల్గా మన నిజస్థితి అనేది ఏంటి ఉంది, మన అందరికీ మన నిజస్థితి మనకు తెలుసు, దేవర స్వరూపై కృష్ణ నిత్యదాస అని. కానీ మనం చెప్పుకున్నాం, ఎప్పుడైతే ఈ 33వ చాప్టర్లో వస్తుంది మనకి దీంట్లోనే, మనం ఎప్పుడైతే తల్లి కడుపులో ఉంటామో, అయ్యో నేను ఎందుకు ఈ జన్మ తీసుకున్నాను తండ్రి, నన్ను గనక నేను బయటకు వచ్చిన తర్వాత నేను భక్తి అనేది చేసుకుంటాను, ఇంకెప్పుడు నాకు ఈ జన్మ మాత్రం తీసుకురాకు అని ఎంతో ప్రార్థనలు చేస్తూ ఉంటాం మనం లోపల. కానీ ఎప్పుడైతే అమ్మ తల్లి కడుపులో నుంచి బయట పడ్డామో ఏమవుతుంది, వెంటనే నా, మా, నాది, మాది మొదలవుతుంది అనమాట. సో ఎందుకు ఆ లోపల ఉన్నప్పుడు ఏమైంది, బయటకు వచ్చిన వెంటనే ఏమైంది, ఆ మనకి మనం ఉన్న నిజస్థితి మనకి అప్పుడు బయటపడుతుంది. కానీ ఎప్పుడైతే మనకి ఈ ప్రకృతి ప్రభావం మన మీద చూపిస్తుందో అప్పుడు వెంటనే మనకి అది కవర్ అయిపోయింది, మన నిజస్థితిని మర్చిపోయాము. దానివలన ఇక మనకి ప్రకృతి మీద ఆధిపత్యం చలాయించాలి, లేకపోతే భగవంతుడి మీద ద్వేషించుకోవడం, మనందరమే భగవంతుడితో సమానం అనుకోవడము, ఇంకా ఇవన్నీ కూడా మనకి మొదలవుతాయి అన్నమాట. సో ఇదే ఇక్కడ మన ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారు. అయితే ఇంకోటి ఏం చెప్తున్నారంటే ప్రపాదుల వారు, చాలా మంది ఏంటంటే ఈ ప్రకృతి మీద ఆధిపత్యం చెలాయించాలి అనుకుంటూ వాళ్ళకి కోరిక ఏంటి అంటే భగవంతుడితోటి ఏకం అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. ఇది మెయిన్గా ప్రాబ్లం. అంటే మనం ఈ భగవంతుల్లో లీనం అవ్వటం అనేది కూడా ఒక రకమైన రోగం లాంటిదే అనేది మెయిన్గా ప్రపాదుల వారు చెప్పేదే అన్నమాట. ఎందుకంటే ఆయన ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఏమవుతుంది, ఎప్పుడైతే భగవంతుడికి ఒక ఆకారం లేదు అని ఆయనలో లీనమైపోదాము అని అనుకున్నామో మన యొక్క అస్తిత్వం ఏమైపోతుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత మన అస్తిత్వం అలాగే ఉంటుంది. కానీ ఏం చెయ్యాలి, ఒక పని ఉండదు, పాటు ఉండదు. అప్పుడు ఏం కొడుతుంది, బోర్ కొడుతుంది. ఈ మధ్యలో మన మన పిల్లల దగ్గర నుంచి మన దగ్గర నుంచి బోర్ కొడుతుంది అనే పదం ఎక్కువ వింటూ ఉంటాం. ఎందుకు బోర్ కొడుతుంది మనకి?
అక్కడ ఏం సేవ లేదు, పని లేదు మాతాజీ. మరి బోర కొడతాడు కదా, ఇంట్లోనే కొద్దిసేపు ఉండలేం పని లేకపోతే. ఎందుకు అంటే మనకి ఆత్మకి తృప్తి కలిగించే పని చెయ్యకపోతే బోరే కొడుతుంది. మనం అప్పుడు ఏ బోరు కొడుతుంది అన్నప్పుడు మనం పుస్తకం తీసి చదవచ్చు, కానీ చెయ్యమే. ఎందుకంటే మనకి ఆ ప్రకృతి యొక్క పొర అడ్డంగా ఉందన్నమాట, త్రిగుణాలు, దాని వలన చెయ్యమన్నమాట. కానీ ఎప్పుడైతే మనం ఈ భక్తి అనేది చేయడం మొదలు పెడతామో అప్పట్లో మనకి ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట. సో అది ఇక్కడ ప్రపాదుల వారు ఎక్కువగా ఇది కూడా మంచిది కాదు, భగవద్భక్తిలో కలిసిపోదాము అనేది. దానికన్నా కూడా మనం భక్తియుక్త సేవ ద్వారానే చక్కగా ఈ భౌతిక అస్తిత్వం నుంచి బయటపడచ్చు అనేది చెప్తూ ఉన్నారనమాట. సో కొంతమందికి ఒకేసారి నశించిపోవచ్చు, కొంతమందికి నెమ్మది నెమ్మదిగా నశించవచ్చు. సో రకరకాల పద్ధతులు ఉంటే మనం చేసే భక్తిని బట్టి ఉంటుంది అన్నమాట. సో అది రెండో పారాగ్రాఫ్ లో ఏం చెప్తున్నారు అంటే, మనము ఎప్పుడైతే మరి ఇప్పుడు ఇలా చేస్తే మనం ప్రకృతి బాధిపత్యం నుంచి బయటపడతామా అంటే పడతాము. ఎప్పుడు అంటే మనము భక్తులు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళు ఇక్కడ ప్రకృతిలోనే ఉన్నారు, మనకి వాళ్ళు చూస్తూ ఉన్నప్పుడు అన్ని పనులు చేస్తున్నట్టే ఉన్నారు. కానీ వాళ్ళు చేసే పనులన్నీ ఏంటి, దేనికి చేస్తారు? భగవంతుని ప్రీత్యర్థం చేస్తాం. భగవంతుడి ప్రీత్యర్థం చేస్తారనమాట. మనం ఏం చేస్తాము, మన ప్రీత్యర్థం చేసుకుంటూ ఉంటాం అనమాట. సో అది మెయిన్ గా తేడా అన్నమాట. అందుకని ఈ మానసిక కల్పనల ద్వారా మనంతట మనం ఊహించుకుంటూ మనం అనుకొని మనం ఆ పనులు చేయకూడదు అని రేవతి గోపి మాతాజీ మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఒక పెళ్లి వాళ్ళు ఉదయాన్నే పెళ్లికి బయలుదేరుతూ ఉంటే ఒక నల్ల పిల్లి ఎదురొచ్చింది. ఎదురొస్తే చిచ్చి ఈ పిల్లి ఎదురొచ్చింది మంచిది కాదు, ఇది మళ్ళీ మళ్ళీ ఎదురొచ్చిద్దేమో అనేసి నేను తీసుకెళ్లారు, తీసుకెళ్లి ఒక గంప కింద పెట్టారు. గంప కింద పెడితే ఒక తరం రెండు తరాలు దాటిపోయేటప్పటికి వాళ్ళకి ఏమనుకుంటున్నారు, ఓహో మనకి పెళ్ళి అవ్వాలి అంటే ముందు మనం ఒక నల్ల పిల్లిని తెచ్చి గంప కింద పెట్టాలి అనుకొని అది వాళ్ళంతట వాళ్ళు ఊహించుకొని ఆ పని చేయడం మొదలు పెట్టారనమాట. సో అది ఒక ఆనవాయిలాగా అయిపోయింది. అది వాళ్ళు దేనికి పెట్టారు ఇది అంటే మనం మానసికంగా మనమంతా మనం అనుకొని తెలుసుకొని చేసుకుంటూ ఉంటే ఈ మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అదే ఇక్కడ మనకి ప్రపాదుల వారు ఏం చెప్తున్నారంటే, మనం భగవంతుని ఆయన యొక్క స్వభావాన్ని ఆయన కర్మల్ని అవగాహన చేసుకుంటూ మన యంతా మన ప్రయత్నం కాకుండా ఒక గురువు ద్వారా తెలుసుకొని మనం భక్తి యోగం చేసి పెడితే మనం ఒకానొక రోజు కంపల్సరీ కూడా దీని నుంచి బయటపడగలము అనేది మనకు చెప్తూ ఉన్నారనమాట. అందుకనే ఈ మనకి ప్రామాణిక గురువు అనేది అవసరము, మనకి భగవంతుడి గురించి తెలుసుకోవడం అనేది అవసరము. దానికి మించి మనకి పెద్ద ఎక్కువ అవసరం లేదు అనేది మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో ఇవన్నీ చెప్పిన తర్వాత 24 నుంచి 26 శ్లోకాల వరకు కూడా ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితి వస్తుందో, ఈ భక్తి యోగము, ఈ అధికమైన శ్రవణము, ఈ జ్ఞానం పూర్తిగా చేసుకొని పూర్తిగా తీవ్రమైన వైరాగ్యము ఎవరికైతే వస్తుందో అలాంటి వాళ్ళకి ఏంటి, ఏం జరుగుతుంది, ప్రకృతి ప్రభావం ఎలా ఉండకుండా ఉంటుంది, అది వీళ్ళ మీద ఎందుకు ఎఫెక్ట్ చూపించదు, ఎలా చూపించదు అనేది మనకి ఇప్పుడు ఇందాక ఒక ఎగ్జాంపుల్ ఆల్రెడీ చూసాం మనం. ఎలా అయితే ఒక చెక్క ముక్కలో అగ్ని దాగి ఉంటుందో, ఎప్పుడైతే ఆ అగ్ని దాన్ని కాల్చి దగ్ధం చేస్తున్నట్టు ఆ విధంగా భక్తి అనేది మనలో ఉన్న ఈ పొర లాంటి దాన్ని కాల్చేసి మన నిజ స్థితిని బయటికి తెస్తుంది అనేది మనం తెలుసుకున్నాం అన్నమాట. ఇప్పుడు దీంట్లో ఇంకా ఏం చెప్తున్నారు ప్రపాదులు వారు మనం చూద్దాం. భుక్త భోగా పరిత్యక్త దృష్టదోషా చ నిత్యశః నేశ్వరస్యాశుభం ధత్తే స్వే మహిమ్ని స్థితస్య చ. మాతాజీ హరే కృష్ణ మాతాజీ చదవచ్చు. చదవాలా మాతాజీ? కమలముఖి మాతాజీ చదువుతారని చదవండి. సారీ మాతాజీ, వాళ్ళు ఒక్కరోజు మిగిలిన రోజులు మీరు చదవండి. భుక్త భోగ పరిత్యక్త దృష్టదోష చ నిత్యశః నేశ్వారస్యాశుభం దత్తే స్వమహిమ్ని స్థితస్య చ. మహిమ్ని స్థితస్య చ. సారీ మాతాజీ, స్వే మహిమ్ని స్థితస్య చ. మాతాజీ ట్రాన్స్లేషన్ బై శ్రీల ప్రభుపాద్. జై శ్రీల ప్రభుపాద్. ప్రకృతిపై ఆధిపత్యము వహింపవలెననెడి తన కోరిక యందలి దోషమును గుర్తించి దానిని త్యజించుట ద్వారా జీవుడు స్వతంత్రుడై తన నిజ వైభవమున నెలకొనగలడు. థ్యాంక్ యూ మాతాజీ. హరికృష్ణ.
థ్యాంక్ యూ మాతాజీ. సో ఏ విధంగా అంటే ఎందుకు ఇది చెప్పారు అంటే 20వ దాంట్లో మనకి దేవహూతి ఏం క్వశ్చన్ అడిగింది ఎవరికైనా గుర్తుందా? 20వ శ్లోకాలో క్వశ్చన్ అడుగుతుంది, ఏమైనా గుర్తుందా మీకు? హరే కృష్ణ మాతాజీ, అది ప్రకృతి నుంచి మనము బయటపడడం చాలా కష్టం కదా అని అడుగుతుంది. అది ముందు అడిగింది మాతాజీ. తర్వాత ఏం అడుగుతుంది అంటే మనకి ఒకవేళ బయటపడ్డాము అని అనుకున్నప్పటికీ కూడా మళ్ళీ రాదని గ్యారంటీ ఏంటి? ఆ భయం ఉంటుంది కదా మనకి అని చెప్పి చెప్తుంది అనమాట. అంటే మనం మానసిక కల్పనల ద్వారా మనం ఏదో మనంతటి మనం అనుకొని ఆ విధంగా చేసాము అనుకోండి, ఏమవుతుంది కొన్ని రోజులకి మనకి మనం ఏంటంటే ఆ ఓకే పోయింది అని అనుకుంటాము. కానీ ఇందాక మనం చెప్పుకున్నట్టు జాంట్రీస్ లో ఉన్నప్పుడు మనకి అబ్బో వీటి మీద ఇది విరక్తి వచ్చేసిందిలే మనకి అని అనుకుంటాం. కానీ జాంట్రీస్ తగ్గిన వెంటనే ఏమవుతుంది, మళ్ళీ మనకి ఈ కోరిక అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఏంటంటే మళ్ళీ రాదని ఆ ప్రభావం మన మీద చూపించదని గ్యారంటీ ఏంటి? మనం ఇప్పుడు ఎక్కడే ఉన్నాం అనుకో, ఆటోమేటిక్ గా ఇప్పుడు చూపించకపోయినా మళ్ళీ అయినా చూపిస్తుంది కదా అనేసి ఆమె అడుగుతుంది అనమాట 20వ శ్లోకాలు. సో అందుకని ఆయన ఏం చెప్తున్నారు ఇక్కడ, మనకి ఆ ప్రకృతిలో ఉన్నప్పటికీ కూడా దాని మీద ఆధిపత్యం చెలాయించాలి అనే కోరిక చచ్చిపోతుంది. ఎందుకంటే దోషము, ఎందుకంటే మనం ఏదైతే ఒక కర్మను చేస్తామో దోష కర్మ అని చెప్పుకుంటున్నాం కదా, మనం ముందు కూడా వచ్చింది మనకి. ఆ కర్మ చూసినప్పుడు దాంట్లో ఉన్నది ప్రతిదీ దోష కర్మ అనుకుంటాం. ఎలాగా? అది మన కోసం చేసుకుంటున్నాం కాబట్టి. అలా కాకుండా భగవంతుడికి చేసింది అయితే అది మంచి కర్మ అనుకున్నా ఆ కామ అనుకునే చెప్పుకుంటాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనలో ఓకే ఈ కోరిక నేను ప్రకృతి మీద ఆధిపత్యం చలాయించాలి అనుకుంటున్నాను, అసలు ఇది నా నుంచి వచ్చిందా, ఇది నాదా, నేనెందుకు ఇలా అనుకుంటున్నాను అనేసి ఎప్పుడైతే ఒక పని అమ్మాయి వచ్చి ఇది నేను ఇల్లు చేస్తున్నాను కాబట్టి 15 ఏళ్ల నుంచి ఇది నా ఇల్లే అనింది అనుకోండి, తర్వాత ఒక రోజు కాకపోతే ఒక రోజు కేసులో కోర్టు వేసినా ఎప్పుడో ఒకటికి మళ్ళీ రియలైజ్ అయిపోతుంది, చిచి ఇది నా ఇల్లు కాదు అనుకుంటుంది. సేమ్ అదే విధంగా ఏంటంటే ఇక్కడ కూడా మనకి ఆ ప్రకృతి మీద చిచి నేను వచ్చి ఏం చేస్తున్నాను, ఏంటి ఇది, ఈ ప్రకృతి మీద ఆధిపత్యం చెలాయించాలనుకోవడం ఏంటి, చిచి నా నిజస్థితి ఇది కాదు, నేనేంటి అంటే భగవంతుడికి సేవ చేయాలనుకుంటున్నాను, ఈ భగవంతుడికి సేవ చేయకుండా నేను ఇక్కడ ఏంటి ఎలా పడి ఉన్నాను అనేసి అని. కానీ యాక్చువల్గా అప్పుడు మనం నిజమైన స్వతంత్రులం అవుతాము అంటున్నారు. ఎందుకంటారు? ఎప్పుడైతే మనం ఈ కోరికను వదిలిపెట్టామో, మనం ఇప్పుడు దాకా ఏమనుకుంటున్నాము, ఈ భక్తిలో ఉన్నాము అంటే కట్టుబడేసి ఉండి మనకి స్వతంత్రం లేదు అని అనుకుంటున్నాం. కానీ ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారు, ఎప్పుడైతే ఈ ప్రకృతిపై ఆధిపత్యం చలాయించాలని వదిలేసామో అప్పుడు మనం ఫ్రీ బాడీ అని చెప్తున్నాం. ఎందుకంటారు? అందులో ఉన్న దోషం తప్పు మనకి తెలుస్తుంది కదా, అవును, అప్పుడు అవును మనం కాదు అని. స్వతంత్రం ఎలా అయ్యాం మరి? దోషం తెలుసుకున్నాము, కానీ యాక్చువల్గా మనం ఇక్కడ ఉన్నప్పుడు కట్టుబడి ఉండాలి కదా, మన స్వతంత్రం ఎలా అయిపోతాము? త్రిగుణాలతోటి కదా మాతాజీ. త్రిగుణాలతో ఉంటే త్రిగుణాల ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది అనే మీరు చెప్పడం. అవును మాతాజీ, బయట త్రిగుణాలతోనే కదా మనకు వస్తాయి కదా అన్ని. అవును. సో ఆ త్రిగుణాల ఎఫెక్ట్ అనేది లేదు కాబట్టి స్వతంత్రుడై ఉన్నారు అనేసి మీరు అనుకుంటున్నారు, అంతే కదా? అవును మాతాజీ, హరే కృష్ణ. తప్ప మాతాజీ? అది కరెక్టే మాతాజీ, వన్ సైడ్ ఈస్ కరెక్ట్. ఓకే మాతాజీ, ఏం అంటే తెలియదు మాతాజీ, తప్పు రైటో కరెక్ట్ చేయండి. ఏ వర్క్ చేసినా మనం అప్పుడు ఓన్లీ భగవంతుడి కోసమే చేస్తాం కదా మాతాజీ. సో అది పాపం ఉండదు, పుణ్యం ఉండదు, ఏదైనా ఆయన ప్రీత్యర్థం కాబట్టి సో ఏ ఎఫెక్ట్ ఉండదు మాతాజీ, నేను అలా అనుకున్నాం. ఓకే, మీరు అందరు చెప్పినవి కరెక్ట్ మాతాజీ. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాము. ఎప్పుడైతే నాది అని అనుకుంటామో అప్పుడు ఏం చేస్తాము, మనకి అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది, మనం అది ఏడవడం లేకపోతే నవ్వడం అవన్నీ ఉంటాయి. ఇది నాది కాదు అనుకుంది అనుకోండి, ఎందుకంటారు పని అమ్మాయి వస్తుంది బిందాస్గా పనిచేసి వెళ్ళిద్ది, కానీ అదే పని మనం చాలాసేపు చేస్తాం, ఎందుకంటారు? అవును, సొంతం నాది అనుకుంటాం అనుకోలేదు. కాబట్టి. యా, ఎప్పుడైతే ఇది ప్రకృతిపై ఆధిపత్యం, ఇది ప్రకృతి అనేది భగవంతుడు నాకు ఏదో ఊరికే ఇచ్చాడు వనరులు యూజ్ చేసుకోవడానికి అని, ఇది నాది కాదు అని అనుకున్నప్పుడు ఎలా అయితే పనమ్మాయి వచ్చి బిందాస్గా పని చేసుకొని పోతుందో అలాగే మనం కూడా ఉండి ఇక్కడ స్వతంత్రంగా మన పని చేసుకొని పోతాము.
నేను భగవంతుడి యొక్క దాసుడిని, నాకు ఇది ఒకటే తెలుసు, నాకు ఇంకో దానికి గురించి నేను దేని గురించి ఆలోచించక్కర్లేదు అనుకొని అప్పుడు మనం స్వతంత్రంగా బిందాస్గా పనిచేస్తాము. ఎప్పుడైతే ఒక వైద్యుడు ఉన్నాడు అనుకోండి, వైద్యుడు మిగతా వాళ్ళందరికీ చాలా బాగా ఆపరేషన్ చేస్తాడు. అదే సొంత కూతురో భార్య ఎవరైనా వచ్చారనుకోండి ఆపరేషన్కి, అప్పుడు తను అంత బిందాస్గా చేస్తాడా? చేయడు మాతాజీ. ఎందుకంటారు అక్కడ? అటాచ్మెంట్. అది ఇప్పుడు మనకి అటాచ్మెంట్. పోయింది. సో అప్పుడు మనం బిందాస్, అదనమాట. ఓకే, అర్థమైందా? మెయిన్గా అది మీరు అన్నట్టు ఆ త్రిగుణాల ఎఫెక్ట్ ఉండదు మన మీద. ఎందుకు అంటే మనం అసలు ముందు అసలు వాటి గురించే పట్టించుకోవట్లేదు కదా. ఇంక మనం మన మీద ఉండి మన మీద ఏం ప్రభావం చూపిస్తాయి చెప్పండి అవి. మనం ఒక గన్ను పెట్టి పేల్చారు అనుకోండి ఎవరన్నా, మనం ఒక కవచం వేసుకొని ఉన్నాం అనుకోండి, అది ఏమైనా చేస్తుందా? ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ కార్లు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వస్తున్నాయి. అవి వేసుకొని మనం ఎదురుగా వెళ్ళి పేల్చండి అని ఇలా నుంచున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఏమీ అవ్వదు. అలాగా ప్రకృతిలో ఉండి కూడా నేను పూర్తిగా భగవంతుడి శరణంలో ఉన్నాను, నువ్వేం చేసుకుంటావో చేసుకో అన్నప్పుడు ఆ ప్రకృతి వచ్చేసి ఎంత కాలం మన మీద దూరుద్దామని బుల్లెట్ లాగా పెట్టినప్పటికీ కూడా బుల్లెట్ ప్రూఫ్ లాగా కవచం మన మీద ఉందన్నమాట. సో అది అందుకొని అభావం చూపించదు, మనం ఫ్రీ బర్డ్గా ఉంటాం అనమాట. మెయిన్గా అది ఇక్కడ. అయితే ప్రపాదులు వారు ఏం చెప్తూ ఉన్నారు అంటే, మనకి ఏంటంటే ఎప్పుడైతే మనం భోక్త కాదు అనేసి, నేను కాదు దీనికి అని ఎప్పుడైతే అనుకుంటామో, ఆధిపత్యం చలాయించాలి అని అనుకోమో, అప్పుడు మనకి ఆటోమేటిక్గా మనకు అర్థమవుతుంది చివరికి మనం ఎలాగో బూడిదైపోయేది, దానికి ఎందుకు అబ్బా ఎంతలాగా మనము అని చెప్పేసి మన పని మనము చేసుకోవడం మొదలు పెడతాము. ఎక్కువగా అధికంగా భోగించాలి అనే కోరికని మన దగ్గరికి రానివ్వము అనమాట. అందుకొని అదే మనకైన నిజమైన స్వతంత్ర స్థితి. ఎందుకు అంటే మనం ఎప్పుడైతే దాసులు అని తెలుసుకొని మనం సేవ చేశామో అది మన యొక్క రియల్ది. ఆటోమేటిక్ అక్కడ మనకి ఈ మాతాజీ అన్నట్టు ఇందాక కమలముఖి మాతాజీ, మనకి పాపము పుణ్యము రెండు అంటుకోవు. సో ఏదైతే అది అవుతుంది, నాదేం పోయింది, నేను కృష్ణ కోసం చేశాను అనుకోవడం. సో ఈ విధంగా మనం త్రిగుణాల ఎఫెక్ట్ పడినా పడకపోయినా నాకు తెలియదు అనుకోవడం. సో ఇదందువలన ఇది మనకి స్వతంత్రం అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఎప్పుడైతే స్వతంత్రం అయిపోయామో ఈ త్రిగుణాలు మన మీద పనిచేసినా పని చేయకపోయినా మనం ఫ్రీ గానే ఉంటది అన్నమాట. అది ఇక్కడ రెండవ పారాగ్రాఫ్లో ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. సో మూడో దాంట్లో ఏంటి అంటే భక్తులకి నిరాకారవాదులకి మరి కొంతమంది వెళ్ళి భగవంతుడిలో లీనమైపోదాము అని అనుకుంటున్నారు కదా. సో వాళ్ళకి మనకి ఏంటి అనేది ఇక్కడ ప్రపాదుల వారు చెప్తున్నారనమాట. ఏంటి అంటే మనం భగవంతుడి యొక్క సేవ చేయాలి అనుకుంటాము, వాళ్ళు భగవంతుడిలో లీనం అవ్వాలి అని అనుకుంటారనమాట. కానీ మనం ఏంటంటే మనం భక్తియుక్త సేవలో ఎక్కువగా చేస్తూ ఉంటాము, వాళ్ళు జ్ఞానయోగం ద్వారా ఎక్కువగా వాళ్ళు వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారనమాట. మనకేంటంటే భగవంతుడు స్వతంత్రుడు అనే విషయం తెలుసు, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనేసి. సో ఆయన సేవ చేసుకుంటే నేను పూర్తిగా స్వతంత్రులు అవుతాము అని తెలుసు. వాళ్ళు ఏమనుకుంటారంటే భగవంతుడిలో లీనమైపోతే చాలు, నాకు ఇంకా ముక్తి వచ్చింది అనేసి వాళ్ళు అనుకుంటారు. సో ఇవే తేడాలు ఇక్కడ ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారు. కానీ దివ్య నిజమైన ఆనందం ఎక్కడ వస్తుంది మనకి? భగవంతుడిలో భగవంతుడి కలిస్తే సేవలో భగవంతుడి సేవలోనే సేవలు వస్తుంది. భగవంతుడిలో వస్తుంది. ఎందుకంటే మనల్ని ఏమీ లేకుండా ఒక రూమ్ లో కూర్చోబెట్టారనుకోండి, నీ ఇష్టం అమ్మా నువ్వు ఫ్రీగా ఉండు అన్నారనుకోండి, ఎన్ని రోజులు ఉండగలం? అన్ని సదుపాయాలు సమకూర్చారు, అన్నీ ఉన్నాయి. ఒక్క రూమ్ లో పెట్టేసి నువ్వు వండు అంటే ఏమవుతుంది మనకి? కొన్ని రోజులు పోయినాక, ఒక 1 వీక్ కాదు, 1 డే ఒక్క రోజు కూడా ఉండలేము మాతాజీ, హరే కృష్ణ ఎన్ని ఉన్నా ఒక్కరోజు కూడా. ఏమైపోతుంది అంటే అలాగా మొద్దులాగా ఇలా ఉండి ఉండాలి అంటే చాలా కష్టం అది. అలా అనేది అది సంభవం కాదు. మనం లీనమైపోయి అలా ఉండిపోదాము అంటే ఏంటంటే మనం తిరుగుతూ ఉండాలి, భగవంతుడిని చూస్తూ ఉండాలి, ఈ ఇంద్రియాలని భగవంతుడి సేవలోకి ఉపయోగించుకుంటూ ఉండాలి. అప్పుడు అసలైన నిత్యానందం అనేది, అసలైన స్వతంత్రం అనేది అది అనేది ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. సో ఏ విధంగా మనము ఈ ప్రకృతి నుంచి బయటపడగలము అనేది మనకి ఎగ్జాంపుల్ ద్వారా ఏ విధంగా జరుగుతుంది అనేది మనకి చూపించేశారు. సో 25వ శ్లోకా నుంచి రేపు చర్చించుకుందాం మనం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామ్ మాతాజీ. మాతాజీ ఇందాక మీరు చెప్పారు కదా, మనము దేని మీద ఆసక్తి పెట్టుకోదు, వైరాగ్యంగా ఉండాలి, ఆహారంది కూడా అది చూసి మనం ఇలా తినాలి అట్లా అనుకోవద్దు అంటున్నారు కదా మాతాజీ. అట్లా అంటే మనం మరి ఆహారం తీసుకోకపోతే మనం భక్తి కూడా చేయలేం కదా మాతాజీ, ఏదో నేను ఒకటి తినాల్సిందే కదా.
తినకుండా ఉండాలి అని చెప్పల. ఏదైనా ఒక వస్తువుని చూసిన వెంటనే నేను తినాలి అనుకుంటున్నారా, భగవంతుడికి ఆఫర్ చేయాలి అనుకుంటున్నారా? మన యొక్క ఆసక్తి ఎటువైపుకు ఉంది? వైరాగ్యం అంటే ఎలా? భగవంతుడికి ఆఫర్ చేసినాక కూడా అది మనం తింటాం కదా తర్వాత తినండి, మాతాజీ. అదెవరు వద్దనలా. కానీ ఆ, మనం ఎప్పుడంటే ఆ స్టేజ్కి వచ్చి ప్రతిదీ చూసినప్పుడు రాదు మాతాజీ. మనం ఇప్పుడు ఈ ఉమ్, సాధన భక్తిలో ఉన్నప్పుడు ఎప్పుడైతే మనం పూర్తిగా భక్తి యోగంలోకి వెళ్ళలేదో అప్పుడు మనకి రాదు. అవును. ఎలా అయితే ఇప్పుడు భక్తిదాన్ సరస్వతి మహారాజు ఉన్నారు, మ్యాంగోని ఆయన ఏం చేశారు, గమ్ముని తిన్నారు. ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ చెప్పిన తర్వాత ఏమైంది? వదిలే లైఫ్ తినను లాంగ్ వదిలేసి. అని చెప్పారు దాన్ని అసలు మొత్తానికి. వదిలేశారు ఇంకా. అంటే అది ఆ, చూసిన అసలు కొంతమంది డివోటీస్ లేదు లేదు అది ఎప్పుడో ఏదో అయ్యింది కదా తినండి ఇది ప్రసాదం అని ఇచ్చినప్పటికి కూడా ఏమన్నారు ఆయన? లేదు, నేను ఆ వద్దన్నారు. తప్పు చేశాను కాబట్టి నేను ఇక దీన్ని ముట్టుకోను. ఆ విధంగా వైరాగ్యం ఏంటంటే ఆ పెంచుకోవాలి. టైప్ ఆఫ్ వైరాగ్యం రావాలి మాతాజీ, అది నేను ఓ, చెప్పేది. అంతేగాని మీరు అసలు మొత్తం తిండి మానేసి ఒక ఒక పక్కన కూర్చోండి ఇది కాదు మాతాజీ నేను చెప్పడం. ఎందుకంటే మనం ఏదైనా ఇది నేను ఎగ్జాంపుల్కి ఫుడ్ చెప్పాను. ఇప్పుడు ఒక ఒక షాప్కి వెళ్ళాము అనుకోండి. రాత్రి మేము గ్లోబల్ విలేజ్ వెళ్ళాము. వెళ్ళినట్టునే నాకు సామాన్ కనిపించాయి, ఏమన్నా జ్యువెలరీ కానీ అవి కనిపించాయి. ఓ నేను ఈ చిన్న చిన్న రింగ్స్ లాంటివి ఉన్నాయి, ఓ జగన్నాథ్ చేతులకి ఇలా పెట్టొచ్చు కదా, ఇది ఓకే, ఇది వాళ్ళు మనిషి రింగులో నమ్ముతున్నారు, ఉమ్, దాన్ని నేను ఇలా ఉపయోగించుకోవచ్చు కదా అని అనిపించింది. కానీ తర్వాత పక్కనే అవి కొనేసి మళ్ళీ పక్కనే గాజులు అనిపించాయి, ఇవి నాకు వేసుకోవడానికి బాగుంటాయి ఉమ్, అని కొనుక్కున్నాను. సో అక్కడ ఒక సెకండ్ అనిపించింది నాకు భగవంతుడిది, రెండో సెకండ్ మళ్ళీ నా గురించి ఉమ్, ఆలోచించుకున్నాను. కానీ అది వచ్చినప్పుడు కూడా అయ్యో దీనిలో కూడా చిన్న సైజు ఉంటే ఇది ఎంత అందంగా ఉంది, ఉమ్. భగవంతుడికి బాగుంటుంది, అయ్యో అని అట్లా రావాలి. కానీ అది రాలేదే ఓ, నాకు. సో ఆ ఉమ్. స్టేజ్కి వెళ్ళాలి, అది నేను చెప్తుంది. అది ఆ తీవ్రమైంది. స్టేజ్కి రావాలంటే చాలా సాధన చెయ్యాల మాతాజీ. ఈ అదే సాధన కదా, సరిపోదు. ఆ, ప్రసాదం తినాలి, సాధన చెయ్యాలి, ఉమ్, ఈ శ్రవణం అనేది చెయ్యాలి. ఇవన్నీ పైన చెప్పిన పద్ధతులన్నీ చేస్తూ ఉంటే ఈ వైరాగ్యం అనేది మనకు ఆ స్టేజ్కి వస్తాం. అంటే ఇంకేది అవును. చూసినా భగవంతుడు కనపడే స్టేజ్కి అది వస్తామా రామా అని దానికి కూడా మీకు మొన్నే చెప్పాను. వస్తాం. ఎలా అయితే ఉమ్, ఇప్పుడు మన పిల్లల్ని, ఎందుకు మనకి ఏది చూసినా మన పిల్లలు ఎలా గుర్తొస్తున్నారు, అలా ఏది చూసినా భగవంతుడు గుర్తు రావాలి. ఎప్పుడు గుర్తు మన రావాలి. భగవంతుడు కూడా నా అనుకున్నప్పుడు గుర్తొస్తాడు. మనం ఏమనుకుంటాము, ఉమ్, పిల్లల్ని మన అనుకుంటాము, మన ఫ్యామిలీని మన అనుకుంటాము, భగవంతుడిని స్పెషల్ గెస్ట్ లాగా చూస్తాము. అందుకని అవసరమైనప్పుడు గుర్తొస్తాడు, అవసరమైనప్పుడు గుర్తురాడు. ఉమ్. ఓకేనా? ఓకే మేడం. సరే. అది అంతేగాని తినకుండా కరెక్ట్ ఉండమని మాతాజీ. మాతాజీ. బట్ ఏంటంటే ఒక వస్తువుని ఒక షాప్కి వెళ్ళినా, ఒక బట్ట ఒక బట్ట చూసినా, ఒక వస్తువుని చూసినా, ఒక మొబైల్ చూసినా మనకి వెంటనే ఓ ఈ కొత్త మొబైలా, దీనిలో నేను చక్కగా క్లాసులు వినొచ్చు, దీనిలో స్టోరేజ్ ఎక్కువ ఉంది, బాగా బోల్డ్ అండి లెక్చర్స్ పెట్టుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు, ఈ విధమైన థాట్ రావాలి. కానీ మనం ఏం చేస్తాము, ఫోటోలు బాగా తీసుకుంటామా, మన ఫోటో బాగా వచ్చింది ఇది ఆలోచిస్తాము. అర్థమైందా మీకు? అవును అవునవును ప్రతిదీ చెప్పడం అంటే ఏది ఏది మనం నువ్వు చూసినా సరే ఇది భగవంతుడికి అని అనుకోవాలి మనసులో, అప్పుడే అది రావాలి, థాట్ మనకి ఇమ్మీడియట్ గా రావాలి. కావాలి. మనం ఆ, అసంకల్పిత ప్రతీకార చర్య అంటాం చూడండి. మనకి ఎప్పుడైనా ఒకవేళ వేడి నీళ్ళు ఉమ్, పడుతున్నాయి అనుకోండి, కబుక్కుని చెయ్యి లాగుతాం. అది ఎలా జరుగుతుంది? అవును. ఆ విధంగా మనం ఏది చూసినా ఉమ్, వెంటనే భగవంతుడు రావాలి, అది వస్తుంది. రాదా అని అనద్దు, ఉమ్. వస్తుంది బై ప్రాక్టీస్. సత్సంగం, సాధన. క్రమశిక్షణ, సాధనతోటి వస్తుంది. ఓకే మేడం. హరే కృష్ణ. దామోదరి ఎండ్ చేయండి రికార్డింగ్. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి సరేజ. మాతాజీ ఇప్పుడు అంటే ఇప్పుడు మాతాజీ ఇప్పుడు ఐ మీన్ నెక్స్ట్ బర్త్ ఇప్పుడు ఎవరిదైతే పాపం పుణ్యము అన్ని కూడా జీరో అవుతాయో అంటే అంటే అపోజిట్ పర్సన్ కూడా మనల్ని శత్రువుగా భావించకుండా మనలాగే మనం ఎట్లా భావించామో అలా వాళ్ళు కూడా భావించకుండా ఉన్నప్పుడు మాత్రమే ఇంకొక బర్త్ రాదు అంటే అంటే అది అంత ఈజీగా మాతాజీ పాసిబుల్ కాదు. వాళ్ళు మనల్ని శత్రువు అనుకోవచ్చు మాతాజీ, ఎందుకు అనుకోరు? ఆ ప్రాబ్లం లేదే. మనము ఆ క్వాలిటీస్ తో ఉండాలి. మిగతా వాళ్ళు మనల్ని శత్రువులాగా చూస్తే, ఎందుకంటే మంచి చేసే వాళ్ళకి ఎంతో మంది శత్రువులు మాతాజీ. ప్రపాదుల వారిని ఎంతమంది ఎంతమంది సతాయించారు. మనం ప్రపాద లీలామృత చూసాం కదా మనం.
అవును మనం మాతాజీ. ఎవరిని ఇప్పుడు మనకి తప్పు శత్రువులుగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి మంచి చెయ్యాలి అని అనుకోవాలి. ఆ స్టేజ్కి మనం రావాలి. యా, మనం క్షమించేస్తాం మాతాజీ. అంటే అపోజిట్ వాళ్ళు క్షమించకపోయినా పర్వాలేదా? ఓకే మాతాజీ, దాంట్లో ఏముంది? దానికి భగవంతుడు చూసుకుంటాడు అది. భగవంతుడికి తెలుసు కదా, మీరు తప్పు చేయనంత వరకు. ఆ, యా. నిన్న క్లాస్ లో ఒక మాతాజీ యాక్చువల్లీ అన్నారు ఏంటంటే అపోజిట్ మాతాజీ, వాళ్ళు కూడా మనల్ని. ఉమ్, మీరు చెప్పినట్టు ఏంటంటే ఎదుటి వాళ్ళు కూడా మనం భక్తిలో దిగాము అంటే ఆటోమేటిక్ గా అట్రాక్ట్ అవుతారు, మన దగ్గరికి వస్తూ ఉంటారు. ఎవరో కొంతమంది ఉంటారు, ఎందుకు అంటే మనకి కూడా ఎంతో కొంత ఉండుంటుంది పెండింగ్ వాళ్ళతోటి. అది నిర్మూలించుకోవడం కోసం అలాంటి వాళ్ళు వస్తారు, మనల్ని తిడతారు, మనల్ని ఏదో చేస్తారు. సో అవన్నీ మనం ఏమనుకోవాలి అంటే నా కర్మ అంత పాప, అది పుణ్యమో పాపం అంతా కూడా పోతూ ఉంది ఇక్కడతోటి అనేసి. సో ఇప్పుడు జయప్రకాశ్ స్వామి గురు మహారాజ్ లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటారు, మాది మొత్తం ఇక్కడే ఒకదించుకొని పోతున్నాం, ఇంకా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాం అలా. అంతేకాని మనమైతే ఏమనుకుంటాము, నాకెందుకు ఈ సమస్య ఇచ్చాడు భగవంతుడు, మిగతా వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా, నేనే అని మనం ఆలోచిస్తాము. బట్ వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళు ఇదంతా కూడా నేను ఇక్కడే ఫినిష్ చేసుకొని పోతున్నాను, సో నా కర్మ కొద్దిగా తొలగిపోతుంది ఇక్కడే అనేసి వాళ్ళు హాయిగా ఫీల్ అవుతారు అనమాట. ఉమ్. మాతాజీ మళ్ళీ ఇంకొకటి అంటే ఇట్లాంటి అంటే మనం ఇప్పుడు అంటే మనం అందరిని క్షమించేసి అట్లా ఉంటాము. ఇప్పుడు ఎదుటి వాళ్ళు మన గురించి ఏమనుకున్నా కూడా వాళ్ళ కంట్రోల్ మన దగ్గర లేదు కాబట్టి ఆ మనము మన మన వరకు మనము వీలైనంత వరకు బాగుండడానికి ట్రై చేస్తూ అంతే. అంటే నారాయణ స్మృతి జరిగింది అనుకోండి మన అదృష్టం కొద్దీ, అప్పుడు మనం వెళ్ళడం ఖాయమే కదా మాతాజీ. అది వాళ్ళు ఎలా ఉన్నా ఏదైనా. అంతే. నారాయణ స్మృతి అనేది ఏంటి అంటే మనము గనక నిజంగా భగవంతుణ్ణి తలుచుకోగలిగాము అంటే లాస్ట్ లో దాని ఉమ్, మీనింగ్ ఏంటి, నెక్స్ట్ లైఫ్ మనకి అంటే భగవంతుడి దగ్గరికి వెళ్తాము అంటే మీరు గ్యారంటీగా వెళ్ళిపోతారు. కాకపోతే మీరు ఏదో ఒకటి ఫినిష్ చేసుకోవడానికి ఇంకా పెండింగ్ ఏదో ఉంటుంది, అది కవర్ చేయడానికి వచ్చినప్పటికీ కూడా మీకు ఎటువంటి అవరోధాలు లేకుండా భగవంతుడు కుదురుస్తాడనమాట. అంటే నేను మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటే నేను అటాచ్ అయిపోతానేమో ఆ భయం అక్కర్లేదు మీకు. అది మెయిన్. అంతే. నారాయణ స్మృతి అంటే మనకు అంతకాలేచ మామేవ స్మరణముక్త్వా కళేవరం అనేసి మనకి చెప్తుంది ఏంటి అంటే ఆ నెక్స్ట్ జన్మలో కూడా ఒకవేళ మనం మనిషిగా పుట్టినప్పటికీ ఏ విధంగా పుట్టినప్పటికీ కూడా భగవంతుడు మనకి భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి అన్ని సదుపాయాలు సమకూరుస్తాడు. కొంతమంది చూడండి, మనుషులు మంచిగా ఉండరు కానీ వాళ్ళకి అన్ని సదుపాయాలు కదులుతూ ఉంటాయి, టైంకి తగ్గట్టు ఉమ్, వస్తూ. అవునవును. ఎందుకు అంటే వాళ్ళకి భగవంతుడు ఓకే ఎండింగ్ లో వాళ్ళు భగవంతుని తలుచుకొని ఉంటారు, సో వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇస్తూ ఉంటాడు అనమాట. ఉమ్, అంటే వాళ్ళు ఎలా ఉన్నారు. మాతాజీ అదేదో శ్లోక ఉన్నది కదా మాతాజీ, నాకు గుర్తు రావట్లేదు. ఆ అంటే సగం చేసి ఉంటే అంటే డివోటీస్ ఇంట్లో జన్మిస్తారని శ్లోక మాతాజీ. అవును. ఇది 6 క్యాంటోలో వస్తుంది. నాకు గుర్తు రావట్లేదు నాకు. యా, అంటే సిక్స్త్. మాతాజీ మీరు అన్న ప్రకారం మనం నాలెడ్జ్ అంతే నారాయణ స్మృతి జరిగింది అంటే తన దగ్గరికి వెళ్ళకపోయినా ఈవెన్ మన పెండింగ్ ఉంటే మళ్ళీ మంచి కుటుంబంలో మంచి సదుపాయాలతో పుడతాము అంటున్నారా? అంటే మంచి కుటుంబంలో పుట్టడమే కాదు మాతాజీ, మనకి భక్తి యోగం చేసుకోవడానికి 100% భక్తి చేసుకోవడానికి ఫెసిలిటీ ఇస్తారు. ఓకే. ఫెసిలిటీ అదే అదే ఆ పుడతాము అనేది తెలియదు మనం. ఇది ఏంటంటే ఇప్పుడు మాతాజీ కమలముఖి మాత చెప్పింది ఏంటి అంటే మనం ఇప్పుడు భక్తి యోగం చేసుకొని ఉన్నాము అనుకోండి, ఇంకా కొంచెం ఫినిష్ అవ్వలేదు అని అంటే దానికి ఏంటి అంటే వాళ్ళు ఉన్నత కుటుంబంలో పుడతారు లేకపోతే భక్తుల ఇంట్లో పుడతారు అనేసి వస్తుందన్నమాట. అది ఎందుకు అంటే వాళ్ళకి కష్టపడకుండా డబ్బుల కోసం కష్టపడాల్సిన పని ఉండదు అనమాట భక్తి యోగంలో ముందుకెళ్ళడానికి. కానీ ఒక్కొక్కసారి మళ్ళీ అదే అవరోధం కూడా అవ్వచ్చు. కానీ ఉన్నత కుటుంబంలో పుట్టిన వాళ్ళు డివోటీస్ అయి ఉంటారు, వాళ్ళకి ఎటువంటి అవరోధం రాకుండా చూస్తాడు భగవంతుడు. అంతే నారాయణ స్మృతి చేసిన వాళ్ళకి. అది తేడా. అంటే ఇప్పుడు మన 100% అవ్వదు కాబట్టి అది మళ్ళీ కంటిన్యూ చేసి ఫినిష్ చేయడానికి మనకి చాయిస్ వస్తుంది. వస్తుంది. ఇప్పుడు ఎక్కడి దాకా అజామిలా స్టోరీ విన్నారు కదా, ఆయన ఆ, నారాయణ చెప్పాడు. నారాయణ కొడుకు పరంగా చెప్పాడు, యాక్చువల్ గా భగవంతుడి పరంగా చెప్పలేదు. సో మనం ఎక్కువగా ఆ ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాము. కానీ యాక్చువల్ గా జరిగింది ఏంటి అంటే ఆ అజామిలా అనే అతను చనిపోయిన తర్వాత అతను
బద్రికాశ్రమే అనుకుంటాను. అక్కడ ఆశ్రమంలో ఉండి 50 సంవత్సరాలు కఠినమైన తపస్సు, తపస్సు భక్తియోగమైన చేస్తాను. తపస్సు చేస్తాడనమాట. అప్పుడు ఆయనకి ఎటువంటి అవంతరాలు కలగకుండా భగవంతుడు చూసుకుంటాడు. అప్పుడు చెప్తాడు, ఇప్పుడు నీ టైం అయింది, ఇక రా, తీసుకెళ్తున్నాము అని వైష్ణవులు వచ్చేసి, విష్ణుదూతలు వచ్చేసి తీసుకెళ్ళిపోతారనమాట. సో ఆ 50 సంవత్సరాలు ఆయన కఠినంగా భక్తి యోగం చేసుకోవడానికి కానీ, తపస్సు చేసుకోవడానికి కానీ ఎవరు అరేంజ్ చేశారు ఇదంతా? భగవంతుడు. ఎందుకు చేశాడు? భగవాన్. అంతే, నారాయణ స్మృతి, నాస్లో భగవంతుడు తెలుసుకోవడం మూలంగా. ఓకే, ఓకే, అది అంటే నేనేమనుకున్నా మాత్రం ఇంతవరకు అంతేగాని స్మృతి జరిగింది అంటే తన గోలోకానికి వెళ్తామేమో అట్లా అనుకుంటున్నాను. లేదు మాతాజీ. ఉమ్. అంటే ఏంటంటే మనం ఇప్పుడు చూడండి, ఎవరికైనా పిల్లలకి ఏం చెప్తాము? ఫస్ట్ లో స్టార్టింగ్ అన్ని చెప్పం కదా. ఒరే నువ్వు ఇది చేస్తే నీకు ఈ మంచి జరిగిద్ది అని చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఈ 10th ఎగ్జామ్ రాసావంటే టఫ్ది చాలా, ఇంక ఇంతకన్నా టఫ్ ఎగ్జామ్ ఏమి ఉండదు అని చెప్తాము. తర్వాత మళ్ళీ 11th 12th వస్తే 12th ఎగ్జామ్ అయిపోయిందంటే ఇంకేం ఉండదురా అంటాము. ఇంజనీరింగ్ వస్తే పెరుగుతూ ఇంజనీరింగ్ ఉంటాయి. అయిపోతే ఏమి ఉండదురా అంటాము. సో ఆ లెవెల్ పెరుగుతూ ఉంటుంది అనమాట వాళ్ళకి చెప్పేది. సో మనకి ఇప్పుడు ఉన్న జ్ఞానానికి ఆ 8th చాప్టర్ లో వచ్చేటప్పటికి భగవంతుడు ఇది చెప్పాడు. సో మీరు అట్లీస్ట్ భగవంతుడి నామం తీసుకోండి ఎండింగ్ లో, సో మీరు భగవంతుడి దగ్గరికి చేరతారు అని చెప్పేసి. సో తర్వాత 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 కదా మనం భక్తి అనేది ఎలా చేసుకోవాలి, తీవ్రంగా ఎలా చేసుకోవాలి అనేది మనకి 9th 10th 11th 12th లో చెప్పుకుంటూ పోయింది. సో మనకి ఆ టైంకి ఆ నాలెడ్జ్ చాలు అని అది చెప్పారనమాట. సో తర్వాత భాగవతంకి వస్తే అజమిల స్టోరీ తీస్తే అర్థమవుతుంది మనకి. ఓ, ఆయన చెప్పిన వెంటనే వెళ్ళలేదు, ఆయన మళ్ళీ ఆ ఇంకో జన్మ అంటే జన్మే తీసుకోరు, అక్కడే ఆయన ఉండడం, అక్కడే తపస్సు చేసుకోవడం 50 సంవత్సరాలు. ఓ ఇప్పుడు నీకు టైం వచ్చింది రా అని చెప్పి వాళ్ళు తీసుకెళ్ళడము, దానికి ఎటువంటి ఆటంకులు కలగకుండా భగవంతుడు సాయం చేస్తూ ఉండడం అనేది జరిగింది అనేది తెలుస్తుంది అన్నమాట మనకి. ఓకే. అంటే ఏదైనా నామం తీవ్రంగా చేయడం మనకు బెనిఫిటే అవుతుంది ఏ రకంగా అయినా. ఎస్ మన 100% దాంట్లో డౌటే లేదు. దామోదరి, రికార్డింగ్ ఆపవా? థ్యాంక్ యూ.